వెల్కమ్ టు క్రైమ్ డైరీస్. ఈ వారం మన గెస్ట్ రైతుగా మారిన మాజీ ఐపీఎస్ అధికారి, పేరు వివి గోపాలకృష్ణ గారు, రిటైర్డ్ ఐజీపీ, ఆంధ్రప్రదేశ్. గోపాలకృష్ణ గారు చిత్తూరు, మెదక్తో పాటు చాలా ప్రాంతాల్లో పనిచేశారు. తర్వాత ఐజీగా రిటైర్ అయ్యారు. సాధారణంగా ఐజీగా రిటైర్ అయిన తర్వాత కానీ, లేదా కొంతమంది రిటైర్ అయిన పోలీస్ ఆఫీసర్స్ సెక్యూరిటీ ఇన్ఛార్జ్గానో, లేదా కన్సల్టెన్సీగానో, లేదా ఇంక వేరే వేరే ఆఫీస్కి పనిచేస్తుంటారు. కానీ గోపాలకృష్ణ గారు రైతు బిడ్డగా ఎందుకు మారారు? ఇప్పుడు రైతుగా మారడమే కాకుండా కేవలం ఆర్గానిక్స్ పంటల మీద ఎందుకో ఫోకస్ చేశారు. దేశవాళీ ఆవులను పెంపకం కూడా చేపట్టారు. ఈ రెండింటి వెనక ఉద్దేశం ఏంటి? అతను సర్వీస్లో పనిచేస్తున్నప్పుడు ఎలాంటి ఇష్యూస్ సాల్వ్ చేశారనే విషయాన్ని గోపాలకృష్ణ గారు అంటే తెలుసుకుంది. గోపాలకృష్ణ గారు నమస్తే. నమస్కారం. ఒకప్పుడు కాకి యూనిఫామ్తో ఇలా ఉండే మీరు ఇప్పుడు కండువా వేసుకొని పక్కా రైతులా తయారైపోయారు. రైతు బిడ్డని అయితే కాబట్టి రైతుగానే మారాను. అవునండి. సాధారణంగా రిటైర్ అయిన తర్వాత పోలీస్ ఆఫీసర్ అందరూ కూడా ఒక కార్పొరేట్ కంపెనీకో లేదా వేరే స్కూల్స్ పెట్టడం, రకరకాల బిజినెస్ చేయడం చేస్తుంటారు. మరి కొంతమంది మాత్రం ప్రశాంతంగా జీవితం కొనసాగిస్తుంటారు. ఆ కోవలో మీరు కూడా వచ్చినట్టున్నారు. అంతేకాకుండా ప్రసాద జీవితం కొనసాగించడమే కాకుండా రైతుగా మారడం, దేశవాళీ ఆవుల పెంపకం, అదేవిధంగా ఆర్గానిక్ పంటలు చేపట్టడం, ఇవన్నీ చేస్తూ ఎక్కడో అర్బన్ ఏరియాలో ఉన్న మీరు, మెట్రోపాల్ సిటీ దగ్గర ఉన్న మీరు కంప్లీట్గా సముద్రం ఒడ్డుకున్న ఒక చిన్న గ్రామంకి వచ్చి స్థిరపడడం వెనక ఉద్దేశం ఏంటి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పే ముందు గోపాలకృష్ణ గారి కుటుంబ నేపథ్యం, గోపాలకృష్ణ గారు పోలీస్ ఆఫీసర్గా ఎందుకు అవ్వాలంటున్నారు సార్? ముఖ్యంగా ఇంత మారుమూల ప్రాంతానికి మీరు వచ్చి నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నందుకు మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అయితే రైతుగా మారటం అంటే, నేను రైతు బిడ్డని. మా నాన్న రైతు. పూర్వీకులు సంపాదించినటువంటి ఆస్తిని ఏమి అంటే ఇతరత్ర దాన్ని పాడు చేసే కంటే దాన్ని సంరక్షించుకొని పిల్లలకి దాన్ని మళ్ళీ ట్రాన్స్ఫర్ చేస్తే మంచిది అన్నటువంటి ఉద్దేశంతో ఇక్కడికి రావటం జరిగింది. ఇది నా పుట్టినూరు. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదప గరీయసి అన్నారు. ఇంతకంటే ముఖ్యమైనటువంటిది ఇంకేమీ లేదు. అందులో ఈ పురుగుల మందులు వాడకం వల్ల చాలామందికి చాలా రోగాలు వస్తున్నాయి. ఇది నేను చెప్పింది కాదు, సైంటిఫిక్గా ఎన్నో దేశాలు, అంటే అభివృద్ధి చెందినటువంటి దేశాలు కూడా చెప్తున్నాయి. దాన్ని దృష్టిలో ఉంచుకొని గత 10-15 సంవత్సరాల నుంచి నేను ఎటువంటి ఎరువులు కానీ, రసాయనిక ఎరువులు కానీ, పురుగుల మందులు కానీ ఏమీ వాడకుండానే పంటలు పండిస్తున్నాను. ఈ మధ్యనే మనకి ఆర్గానిక్ సర్టిఫికేషన్ కూడాను చేయించాను. అది తెలంగాణ గవర్నమెంట్లో ఆర్గానిక్ సర్టిఫైయింగ్ ఏజెన్సీ ఉంది, దాని ద్వారా చేయించాను. అంటే మనం వ్యవసాయం విషయం వివరణకి వెళ్ళే ముందు ఒకసారి మీ నాన్నగారు, మీరు పోలీస్ ఆఫీసర్ ఎందుకు అవ్వాలనుకున్నారు? నాన్నగారికి మేమిద్దరమే పిల్లలు, అన్నయ్య నేను. మమ్మల్ని ఉన్నత చదువులు చదివించాలి, మేము ఉద్యోగాలు చేయాలన్నటువంటిది ఆయనకు ఒక పెద్ద కోరిక. దాంతో నేను పోస్ట్ గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఏదో ఒక ఉద్యోగం చేయాలి అన్నటువంటి తపంతో, నార్మల్గా చిన్న చిన్న ఉద్యోగాలు ఏమైనా దొరకవచ్చు, కానీ వాటికొద్దు గ్రూప్ 1 సివిల్ సర్వీసెస్ చేయమని చెప్పి మా అన్నయ్య ప్రోత్సహించారు.
అలాగే అప్పటికే నాకు పెళ్ళి కూడా అయిపోయింది. మా అత్తవారు కూడా దీనికి బాగా ప్రోద్బలం చేశారు. దాంతో హైదరాబాద్ నేను వచ్చేసి హైదరాబాద్లో సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతూ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను. దాంట్లో సివిల్ సర్వీసెస్ ఇంటర్వ్యూకి కూడా నేను వెళ్ళాను. బట్ ఫార్చునేట్లీ ఆర్ అన్ఫార్చునేట్లీ ఐ కుడ్ నాట్ గెట్ ఇట్. తర్వాత గ్రూప్ 1 సర్వీసెస్ సెలెక్ట్ అయ్యాను. గ్రూప్ 1 సర్వీసెస్లో డిఎస్పీ వచ్చింది. ఆ విధంగా నేను డిఎస్పీగా జాయిన్ అయ్యాను. అంటే పోలీస్ అవ్వాలని కాదు సార్, సివిల్ సర్వీస్ వెళ్ళాలి అంతే. అంతే. ఓకే సార్, ఫస్ట్ పోస్టింగ్ ఎక్కడ డిఎస్పీగా? నేను ఫస్ట్ పోస్టింగ్ బెటాలియన్ 3rd బెటాలియన్లో అసిస్టెంట్ కమాండెంట్గా పోస్టింగ్ చేశాను. అచ్చా, అంటే లాండ్ ఆర్డర్కి ఎప్పుడు వచ్చారు? లాండ్ ఆర్డర్కి 86లో వచ్చాను. అంటే అక్కడ డిఎస్పీగా? డిఎస్పీగా ఫస్ట్ పోస్టింగ్ అక్కడ జగిత్యాల. జగిత్యాల, కరీంనగర్ డిస్ట్రిక్ట్. కరీంనగర్ ఇప్పుడు జగిత్యాల జిల్లా. జగిత్యాల అప్పుడు చాలా పీక్ స్టేజ్లో ఉంటుంది కదండి. అవును. దాన్ని మీరు ఆ సమస్యను ఏ విధంగా? అదొక పెద్ద కథ అవుతుంది. కానీ కష్టపడి అప్పుడు ఉన్నటువంటి ఆఫీసర్లు, సబార్డినేట్స్, సీనియర్ ఆఫీసర్స్ అందరి తోడ్పాటుతో ముందుకు వెళ్ళటం అంటే జరిగింది. మీకు జగిత్యాల పనిచేస్తున్నప్పుడు బాగా గుర్తుండిపోయిన సంఘటన 1-2 కానీ, ఎన్కౌంటర్లు కానీ, లేదా మీ మీద దాడులు అవ్వచ్చు, ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ అవ్వచ్చు? అప్పుడు పెద్ద ఘటన ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోషన్. అది మన రాష్ట్రంలో 2వ ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోషన్. 13 మంది, అంటే మా కోసం పెట్టినటువంటిది 13 మంది సివిలియన్స్ చనిపోయారు. అయ్యో, దట్ వాజ్ ది బిగ్గెస్ట్ ల్యాండ్ మైన్ ఎక్స్ప్లోషన్. భగవంతుని దయ వల్ల మేము ఇంకొక రూట్లో వెళ్ళటం జరిగింది. ఆ రూట్లో ఈ సివిలియన్స్ రావడంతో ఈ సివిలియన్స్ జీపు పోలీస్ జీప్ అనుకొని పేల్చారు. దట్ వాజ్ ది బిగ్గెస్ట్. సరే, దాని తర్వాత మీరు రివెంజ్ తీసుకున్నారు ఏమైనా? ఇక రివెంజ్ కంటే కూడాను ఆ తర్వాత అప్పటికే నాకు అక్కడ ఆల్మోస్ట్ 3 years అయిపోయింది. తర్వాత నేను వ్యాస్ గారి హయాంలో గ్రే హౌండ్స్ రావటం జరిగింది. ఓకే సార్, మరి జగిత్యాల మీరు ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏమైనా జరిగాయి మీకు? జరిగినాయి. అంటే క్యాజువాలిటీస్ ఉన్నాయి అప్పుడు? అప్పుడు ఏమైనా డెత్స్ ఉన్నాయి? అంటే మేజర్ క్యాడర్ అండి, మామూలు కింద? మేజర్ క్యాడర్ ఉంది, చిన్న క్యాడర్ ఉంది, ఆల్ వెరైటీస్. ఓకే, తర్వాత గ్రే హౌండ్స్కి వచ్చారు. ఇంకా గురువు గారు వ్యాస్ గారితో అదొక అనుభవం చెప్పండి సార్. హీఈస్ ఎ గ్రేట్ పర్సనాలిటీ, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయన ఎప్పుడు కూడాను సబార్డినేట్ చేత పని ఎలా చేయించాలి అన్నటువంటిది ఆయనకు బాగా తెలుసు. సో షార్ట్ పీరియడ్, బట్ హీఈస్ ఎ గ్రేట్ పర్సన్. అచ్చా, గ్రే హౌండ్స్ తర్వాత అండి? గ్రే హౌండ్స్ తర్వాత నేను గ్రే హౌండ్స్లో ఏమైనా మీకు మర్చిపోయిన మెమరీ ఉందా? ఇక అది ఇట్స్ ఏ లాంగ్. నేను అందులో ఐ వాజ్ ఎ ట్రైనర్ గ్రే హౌండ్స్లో ఎక్కువ శాతం. గ్రే హౌండ్స్ తర్వాత? గ్రే హౌండ్స్ తర్వాత నెల్లూరు ఎడిషనల్ ఎస్పీకి వెళ్ళాను. ఓకే, నెల్లూరు ఎడిషనల్ ఎస్పీ నుంచి ఎన్టీ రామారావు దగ్గరికి చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్గా వచ్చాను. ఏ సంవత్సరం అండి అది? 94. ఆయనతో ఉన్న అనుభవం ఏంటండి? హీఈస్ ఏ గ్రేట్ పర్సనాలిటీ, దాంట్లో దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. ఆయనది ఒక్క విషయం చెప్తాను. అప్పుడు దొరగారు నన్ను తీసుకుని వెళ్ళి ఇంట్రడ్యూస్ చేశారు. ఎన్టీ రామారావు గారు ఒకటే అడిగారు, మీ క్యాస్ట్ కమ్మ కాదా అని అడిగారు. అయితే నేను కమ్మ కాదండి అన్నాను. అయితే నువ్వు జాయిన్ అయిపో అన్నారు. ఇంకా ఆయన గురించి ఎందుకంటే ఇంకేం చెప్పగలను. అండ్ హీ ఈజ్ నాట్ ఏ పొలిటీషియన్. ప్రజలకి సేవ చేయాలన్నటువంటి దృక్పథం ఆయనకి చాలా ఎక్కువ. కానీ ఆయన ఉదయం 2-3 గంటలు లెగుస్తారు కదా, మరి మీకు ఇబ్బంది అవ్వలేదు? అలాగే ఏమి ఇబ్బంది ఏముందండి, డ్యూటీలో ఇబ్బందులకి ఏముంటుంది. డ్యూటీ 4 గంటలు రెడీ అయ్యి కూర్చుంటారు కదా. 4 గంటలు రెడీ అయ్యి కూర్చుంటారు, అంత ఇబ్బంది ఏం లేదు. సార్, ఎన్టీ రామారావు ఎంతకాలం పనిచేస్తారండి సిఎస్? ఆయన దిగిపోయినంత వరకు ఉన్నాను. కొద్ది పీరియడే, బట్ ఓకే. ఆ పీరియడ్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఘటన ఉందా? వైస్రాయ్ ఘటన. వైస్రాయ్ దగ్గరికి వెళ్ళినప్పుడు అటు నుంచి వైస్రాయ్ ఎపిసోడ్లో రామారావు గారు చైతన్య మీద రావడం, ఎమ్మెల్యేస్ అందరికీ ఇన్వైట్ చేస్తున్నప్పుడు వెనక మీరే ఉన్నారా? అంటే అప్పుడు చాలామంది ఉన్నారు. నేను తర్వాత యాక్చువల్గా డ్యూటీ నాది కాదు, అయినా సరే ఇంపార్టెంట్ కదా అని చెప్పేసి నేను వెళ్ళటం జరిగింది. అప్పుడు దుర్గాప్రసాద్ గారు కూడా ఉన్నారు. కూడా దుర్గాప్రసాద్ గారు కూడా ఉన్నారు. సిచ్యుయేషన్ అవుట్ ఆఫ్ ది కంట్రోల్, చీకటి పడుతుంది.
అన్నటువంటి ఉద్దేశంతో దుర్గాప్రసాద్ గారే సార్కి కొద్దిగా నచ్చజెప్పి మళ్ళీ అంటే రామారావు గారు ఒక తేజస్సు, ఒక లెజెండ్గా మీరు చూశారు. అటువంటి ఆయన వైస్రాయ్ హోటల్ దగ్గర వచ్చి అందరినీ ఆ విధంగా బతిమాలు పిలుస్తున్నప్పుడు మీకు ఏమనిపించింది? అంటే అది పొలిటికల్ డెసిషన్స్ని మనం ఏమీ చెప్పలేం కదా. మనం అంటే ఏమని పిలిచారండి అసలు? అందరు రిక్వెస్ట్ చేసి పిలిచారా? ఆయన అంటే అప్పుడు ఏం మాట్లాడారు అన్నటువంటిది ఎగ్జాక్ట్గా నాకు ఇప్పుడు గుర్తులేదు. బట్ వాళ్ళు వస్తారు అన్నటువంటి, ఈయన వెళ్తే వాళ్ళు వస్తారు అన్నటువంటి ఉద్దేశంతోనే అక్కడికి వెళ్ళటం జరిగింది. కానీ రాళ్ళు చూసారు కానీ కదండి, రాళ్ళు. సిచ్యుయేషన్ డిఫరెంట్ అయింది. అచ్చా, కానీ ఆ స్టోన్ బెల్టింగ్ ఎవరు చేశారండి? అది ఐడియా లేదా? సరే, ఆ ఎపిసోడ్లో రామారావు గారు తమను వస్తారు అని పిలిచినప్పుడు రాకపోయేసరికి ఆయన ఆహాభావాలు కానీ ఆయన మాట్లాడేవి అని గుర్తున్నాయి మీకు? చాలా ఫీల్ అయ్యారా? ఆయన బాధగానే ఉండేవాడు, బాధపడ్డాడు, కానీ చేజారిపోయింది కదా. ఓకే, ఎంతకాలం పనిచేస్తారండి? ఆయన దిగే వరకు ఉన్నారు మీరే? నెక్స్ట్ అండి? ఆ తర్వాత యాంటీ కరప్షన్ బ్యూరో. ఓకే, ఎంతకాలం చేశారు అక్కడ? అక్కడ యాంటీ కరప్షన్ బ్యూరో ఎక్కువ చేశాను. యాంటీ కరప్షన్ బ్యూరో నుంచి యాక్చువల్గా నేను యునైటెడ్ నేషన్స్ ఆర్గనైజేషన్కి 1 year డిప్యుటేషన్లో వెళ్ళాను. యుఎన్ఓకి. అదే మిషన్ ఏం చేశారు? మిషన్ అక్కడ ఎంత? బోస్నియాలో 1 year ఉన్నాను. తర్వాత బోస్నియా నుంచి వచ్చిన తర్వాత మెదక్ ఎస్పీకి వెళ్ళాను. అక్కడ మాకు ఎదురుపడ్డారు. సార్, మెదక్ మీరు వచ్చేసరికి జనశక్తి ఒకవైపు, అటు గిరాయపల్లి ఒకవైపు, పీపుల్స్ వార్ ఒకవైపు, అంటే గిరాయపల్లి దళం ఒకటి, జనశక్తి దగ్గర కోరరాజన్ దళం చాలా పీక్ స్టేజ్లో ఉందండి. ఇప్పుడు ఆ స్టేటస్ని కాదు, మీ స్టేటస్ యూజ్ చేసుకుంటూ ఆ స్టేజ్ని ఏ విధంగా మీరు ఓవర్కమ్ చేశారు? అంటే ఎక్కువగా అప్పుడు మరోవైపు డెకాయిడ్స్ కూడా ఉండేవారు కొంతమంది. డెకాయిడ్స్ కూడా ఉండేవారు. అంటే హైవే డెకాయిడ్స్ కూడా బాగా జరిగినాయి. మీకు చాలా ప్రాబ్లమ్స్ ఉండేవాడు మెదక్లో అప్పుడు. నేను 2002 అనుకుంటాను. ఒకవైపు జనశక్తి, ఒకవైపు మా పీపుల్స్ వార్, మరోవైపు డెకాయిడ్స్, ఇంకోవైపు 2 హైవేలు, రోడ్ యాక్సిడెంట్స్. 2002 వరకు చేశాను. సో ఇట్ వాజ్ ఏ వెరీ ప్రాబ్లమేటిక్. బట్ అప్పుడు ఈ జనశక్తి లాట్ ఆఫ్ పీపుల్ని అరెస్ట్ చేయడం జరిగింది విత్ వెపన్స్. దట్ వాజ్ ది బిగ్గెస్ట్ హాల్. ఇన్స్టెడ్ ఆఫ్ గోయింగ్ ఫర్ ఎన్కౌంటర్స్, అరెస్టులకి వెళ్దాం అన్నటువంటి ఉద్దేశంతో సో చాలా ఎక్కువ సంఖ్యలో అప్పుడు 23 మందిని అరెస్ట్ చేశారు. అండ్ విత్ వెపన్స్. అది దట్ ఈస్ ద బిగ్గెస్ట్ వన్. తర్వాత హైవే డెకాయిటీస్లో కూడా ఒకసారి 3 హతమవడం కూడా జరిగింది. దట్ ఈజ్ బికాజ్ ఆఫ్ ది బస్సులో ఉండేటప్పుడు బస్సు డెకాయిటీ. దాంతో చాలా వరకు డెకాయిటీస్ తగ్గింది. ఇటు పీపుల్స్ వార్తో ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఎన్ని జరుగుతాయి ఏంటనేటువంటి ఇప్పుడు నాకు గుర్తులేదు. బట్ అంటే మెదక్లో లేవు. మెదక్లో సిద్దిపేటలో కూడా లేదు. సిద్దిపేటలో కూడా అప్పుడు లేదు. కానీ అప్పుడు గిరాయిపల్లి దళంతో అప్పుడు ఏంటంటే నేను ఉండేటప్పుడు వాళ్ళు ఒకసారి ఫ్యాక్టరీస్ మీద వాటి మీద దాడులు చేశారు. వాళ్ళు దాడులు చేశారు. బట్ వీ కుడ్ నాట్ గెట్ ఎనీథింగ్. మీరున్న టైంలో గోపీకృష్ణ గ్రానైట్స్ మీద కాఫీ అటాక్ జరిగాయి కదండి? అటాక్ జరిగింది, కానీ ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్లు ఏం అవ్వలేదు. ఓకే, తర్వాత అండి మళ్ళీ గ్రే హౌండ్స్కి వచ్చాను. ఓకే, మెదక్ ఎస్పీ టైంలో చంద్రబాబు నాయుడు గారు పర్యటించడం, సిద్దిపేటలో ఆయన మీద ప్రజలందరూ తిరగబడ్డం, ఆ ఎపిసోడ్ ఒకసారి చెప్పండి. అంటే అది నాకు ఇప్పుడు ఎగ్జాక్ట్గా అది గుర్తులేదు. బట్ ఐ థింక్ అప్పుడు ఏమైందంటే చంద్రశేఖరరావు గారు పార్టీ పెట్టారు. పార్టీ పెట్టినప్పుడు ఇది ఎలక్షన్ సీజన్. అది ఎలక్షన్ సీజన్ కాబట్టి సిద్దిపేట చంద్రశేఖరరావు గారికి మంచి పట్టున్నటువంటి ఏరియా. సో అది అంటే తిరగబడ్డం కంటే కూడా ఆయన్ని పర్పస్ఫుల్గానే వీళ్ళు చేశారు. ఏం చేశారు అంటే ఎలక్షన్లో చంద్రబాబు నాయుడిని ఏమి అనలేదు, మినిస్టర్స్ అందరిని కూడాను అంటే డబ్బులు పంచుతున్నారు అన్నటువంటి ఉద్దేశంతో పట్టుకున్నారు. దాన్ని మేము పీస్ఫుల్గా సెటిల్ చేయడం జరిగింది. కానీ సిద్దిపేటలో చంద్రబాబు నాయుడు గారు సమావేశం అవుతున్నప్పుడు టీఆర్ఎస్ కార్యకర్తలతో ఒకేసారి అడ్డుకోవడంతో చంద్రబాబు కొంచెం ఇరిటేషన్ అయ్యారనేది అది మరి ఐ డోంట్ హ్యావ్ ఎనీ ఐడియా.
నాకు దాని మీద పెద్దగా ఐడియా లేదు. అంటే ఆ సమావేశం రసాబస్ అవ్వడానికి పోలీస్ ఫెయిల్యూర్ అనేది చంద్రబాబు నాయుడు విసుక్కున్నారని. ఇక అది ఎప్పుడు కూడాను ఏదొచ్చినా పోలీసు వాళ్ళ మీద నెట్టడం అన్నటువంటిది ఆనవాయితీ. ఏదొచ్చినా కానీ చంద్రబాబు నాయుడు గారు సిద్దిపేట సమావేశంలో కొంచెం డిసప్పాయింట్ అయ్యారు అన్నది maybe ఇప్పుడు కొన్ని ఇష్యూస్లో పబ్లిక్ని ఎంతవరకు మనం కంట్రోల్ చేయగలమండి? దెర్ ఈజ్ ఎ లిమిట్, అంతవరకే. కానీ దానికి దాటించి మనం కంట్రోల్ చేయలేము. చెయ్యాలి అని అనుకుంటే మళ్ళీ ఇక లాఠీ చార్జీలు, ఫైరింగ్లు అవన్నీ అంతవరకు వెళ్తాయి. అది ఎంతవరకు సమంజసం అది కూడా చూసుకో. సో ఐ థింక్ అప్పుడు పోలీసు వాళ్ళు సంయమనంతోనే చేశారు. ఇక అది ఒకరికి అన్సాటిస్ఫాక్టరీ అంటే దాన్ని మేము వీ కాంట్. సిద్దిపేటలో ఇష్యూ అయిన తర్వాత అదే రోజు సాయంత్రం BHL గేట్ దగ్గర చంద్రబాబు నాయుడు గారు ఓపెన్ టాప్లో మాట్లాడుతున్నప్పుడు అక్కడ కూడా అదే సేమ్ అవమానం జరిగింది. దానికి పోలీసులే కారణం, పోలీసులు పెద్దగా స్పందించలేదు, పట్టించుకోలేదు, ఇన్ఫర్మేషన్ లేదు, ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ఫెయిల్ అయిందని బాబు గారు చాలా ఆగ్రహంగా ఉన్నారని. ఎవరో ఇటువంటి సంఘటనలు ఎప్పుడు ప్రతిసారి జరుగుతూ ఉంటాయండి, ఒక్కసారినే కాదు. మీకు గుర్తుందా BHL గేట్ దగ్గర జరిగిన ఎపిసోడ్? అది నాకు గుర్తులేదు కూడా ఉన్నారు ఆ రోజు. నాకు గుర్తులేదు కానీ ఇటువంటివి ప్రతి దగ్గరే జరుగుతూ ఉంటాయి, ఒక దగ్గరే ఉన్నది. కానీ ఆ రెండు ఒకే రోజు ఒక సీఎంకి 2 అవమానాలు జరగడంతో ఆ కారణంగా చెప్పి గోపాలకృష్ణ గారికి బదిలీ చేశారని వార్తలు వచ్చాయి. ఐ డోంట్ నో నాకు ఎలాగ బదిలీ చేసితే ఆయన నేను వెంటనే మీకు బదిలీ అయినట్లుంది కదా. అంతే అయింది. బట్ ఇప్పుడు కూడా నాకు బదిలీ అవుతుంది అవ్వదు లేకపోతే నేను ఇక్కడే ఉండాలని నేను ఎవరిని అడగలేదు. నా పోస్టింగ్లు కూడా నేను కావాలని మీరు అడగలేదు, వాళ్ళు ఇచ్చారు వెళ్ళారు. నేను ఎవరిని నాకు పోస్టింగ్ ఇది కావాలని ఎప్పుడు నేను అడగలేదు. అంటే వెంటనే బదిలీ చేశారు మీకు? ఇంచుమించు ఎక్కడికి చూసారు? గ్రే హౌండ్స్కి వెళ్ళాను మళ్ళీ. కానీ అక్కడ ఒక ఆఫీసర్ని టర్మ్ కంప్లీట్ కాకుండా వెంటనే ట్రాన్స్ఫర్ చేయడం పట్ల మీరు ఏమైనా సీనియర్స్తో మాట్లాడారా? నేను ఎవరితో కానీ యాక్చువల్గా అప్పుడు ఏమైందంటే మా మామయ్య గారు చనిపోయారు. మా మామయ్య గారు చనిపోతే నేను వచ్చాను. సో నేను సెలవులో ఉండగానే నా ట్రాన్స్ఫర్ జరిగింది. అంటే మీరు మీ టర్మ్ కంప్లీట్ కాకుండా ట్రాన్స్ఫర్ చేశారు? ఇక టర్మ్ ఎప్పుడు కంప్లీట్ అవుతుందండి? చాలామందికి పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళకి పొలిటీషియన్స్ని కనిపెట్టుకొని వాళ్ళకి నచ్చినట్టుగా చేస్తే ఎన్నాళ్ళని ఉండొచ్చు. అలాగని కాదు కదా, ప్రతి ఒక్కటి మనం వీ కాంట్ డూ ఇట్ యాజ్ పర్ ది లా అండ్ యాజ్ పర్ ది సిస్టమ్స్ వీ హ్యావ్ టు గో. సో కాబట్టి దాని గురించి నేను ఎప్పుడు టర్మ్ కంప్లీట్ అయింది కంప్లీట్ అవ్వలేదు అన్నటువంటిది నేను బాగా చేశానా లేదా దట్స్ అది కరెక్ట్. తర్వాత గ్రే హౌండ్స్కి వచ్చారు. గ్రే హౌండ్స్ ఎంతకాలం? గ్రే హౌండ్స్ మోర్ దాన్ 2 years, మోర్ దాన్ 2 years, 2-3 years. అక్కడ ఎన్ని జరిగి ఉండొచ్చు? ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్స్ ఏం జరిగి ఉండొచ్చు? ఇక గ్రే హౌండ్స్లో చాలా ఉంటాయండి, అది మనం ఐ కాంట్ చెప్పలేను. మనం ఓన్లీ మనది ఎంతవరకు ఏంటంటే ఆపరేషన్స్ ప్లాన్ చేయటం. అంటే మీరు నల్లమల తిరిగారా లేదా నార్త్ తెలంగాణ తిరిగారా? నేను ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎంటైర్ థింగ్. నేను ట్రైనింగ్లో నేను ఇన్ఛార్జ్. ఐ వాజ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ట్రైనింగ్. సార్ గ్రే హౌండ్స్ తర్వాత అండి? గ్రే హౌండ్స్ తర్వాత చిత్తూరు వెళ్ళాను. అప్పుడు బాబు గారు ముఖ్యమంత్రి అనుకుంటా? కాదు, వైఎస్. రైట్. వైఎస్ 2004 రైట్. అంటే చంద్రబాబు నాయుడు గారు ఊరికి పంపించారు మీకు. అప్పట్లో ఒక వార్త వచ్చిందండి, చంద్రబాబు నాయుడు గారు అవమానపరిచారు వేణుగోపాలకృష్ణ గారికి, రెవెన్యూ తీసుకొని రాజశేఖర రెడ్డి గారు చిత్తూరు పంపించారు, చంద్రబాబు నేటివ్ ప్లేస్ కదా అని. వాస్తవమైనది? యాక్చువల్గా ఒక స్టేజ్లో నేను చిత్తూరు వెళ్ళకూడదు అనుకున్నాను. వెళ్ళకూడదంటే ఏంటంటే ఇప్పుడు ఏమి డిస్ట్రిక్ట్ పోస్టింగ్ చేస్తాంలే, ఇక్కడ నేను హైదరాబాద్లో ఐఎమ్ హ్యాపీగా ఉన్నాను అని చెప్పి అన్నాను. అంటే అప్పుడు నాకు ఐజీగా ఉన్నటువంటి అనురాగ్ గారు అన్నారు, అరే జిల్లా పోస్టింగ్ వచ్చింటే నువ్వు వెళ్ళనంటావేంటి, వెళ్ళు అన్నాడు. అసలు నాకు జిల్లా పోస్టింగ్ వస్తున్నట్టు కూడా నాకు తెలియదు. సో వెళ్ళు అంటే అప్పుడు దెన్ వెళ్ళటం జరిగింది. ఇవన్నీ నేను ఇటువంటి ఇష్యూస్ పెద్దగా పట్టించుకోనండి. చిత్తూరు ఏ విధంగా ఉండేదండి మీరు వెళ్ళేసరికి? చిత్తూరు అప్పటికి అంటే అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి మీద అటాక్ జరగడం, అలిపిరి ఇన్సిడెంటు, ఇదంతా కొద్దిగా డిస్టర్బ్డ్ ఇష్యూస్గా ఉండేది. సో దాంతో
కొన్ని చాలా ప్రికాషన్స్ అవి తీసుకోవడం జరిగింది. అక్కడ సీకే బాబు ఎప్పుడైనా మీకు ఎదురుపడ్డారా? అయ్యో, సీకే బాబు చిత్తూరులోనే ఉంటాడు కదా. ఆయన ఏ విధంగా కంట్రోల్ చేశారు? కంట్రోలింగ్ ఏముందండి, ఆయన మీద ఆల్రెడీ కేసు ఉండే అప్పటికే. సో నాకెప్పుడు ఆయన ప్రాబ్లం అయితే కాలేదు. నాకెప్పుడు ప్రాబ్లం కాలేదు. ఆయన నేను ఉండేటప్పుడు ఏమీ ఇష్యూస్ కూడా క్రియేట్ చేయలేదు. అది చిత్తూరులో మీకు బాగా గుర్తుండిపోయే కేసులు ఉన్నాయండి మీరు చేసింది? డెటెక్ట్ కేసు మాకు బ్యాంక్ డకాయిటీ జరిగిందండి. బ్యాంక్ డకాయిటీ జరిగినప్పుడు చాలా కష్టపడి ఒక టీంని తయారు చేసి 1 మంత్లో టోటల్ బ్యాంక్ డకాయిటీ సొమ్మంతా రికవర్ చేసాం ఇంటాక్ట్. దట్ ఈస్ ది బిగ్గెస్ట్ అచీవ్మెంట్. అంటే వాళ్ళు నార్మల్గా ఈ బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయేది, మెల్ట్ చేసేసి అది చేస్తారు. వాళ్ళకి ఏమొచ్చిందో మెల్ట్ చేయకుండా దాచిపెట్టుకున్నారు కుండలో. మీకోసమేమో. సో దాచిపెట్టుకునేసరికి అవర్ పీపుల్ చాలా ఎందుకో ఒక టీంని తయారు చేశాను. వాళ్ళ రిలేషన్స్ని తీసుకొచ్చి వాడికి 50,000 రూపీస్ ఇచ్చాను నేను చేసినందుకు. టీం వర్క్ చేసినందుకు వీళ్ళకి 1 lakh ఇచ్చాను. ఇట్ ఈజ్ 23 kg గోల్డ్. కెన్ యూ ఇమాజిన్ దోస్ డేస్? 23 kgల బంగారం అంటే ఇంటాక్ట్. ఆ తర్వాత వచ్చినాక బ్యాంక్ ఆఫీసర్లు తలపట్టుకున్నారు, సార్ ఇదంతా కలిసిపోయింది, ఎవరి బంగారం ఏదో మాకు తెలియదు, మేము విడగొట్టలేక చస్తా ఉన్నాం సార్. వాళ్ళ పని కదా అది. అయితే వాళ్ళ పని, మీ పని ఇది. బట్ దట్ వాజ్ ది గ్రేటెస్ట్ అచీవ్మెంట్. కానీ అక్కడ ఒక డిఎస్పీ గారితో ఎక్కువ మీకు మిమ్మల్ని విభేదించేవారండి. ఉంటుంటాయి అన్నీ రావాలి. హ్యూమన్ బీయింగ్స్ అంటారు. మీరు కూడా సొసైటీ నుంచి వచ్చిన వాళ్ళే కదండి. కరెక్టే. ఇంకా అది కాకుండా ఇంకా బాగా గుర్తుండిపోయే కేసు లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ, అంటే మీరు చెప్పారు ఇక్కడ మల్లిపిరి అనే ఇష్యూ జరగడం, కొన్ని డిస్టర్బెన్స్ ఉంది కాబట్టి దాని రివెంజ్గా కొన్ని ఎన్కౌంటర్లు కూడా జరిగాయి మీ టైంలోనే. అక్కడ ఎన్కౌంటర్ జరగలేదు. రెడ్ శాండిల్ అది రెడ్ శాండిల్స్ అది ఐజీగా ఉండేటప్పుడు, అంతకుముందు లేదు. అది కాదు, మీరు చిత్తూరు ఎస్పీగా ఉన్న టైంలో. చిత్తూరు ఎస్పీగా ఉండేటప్పుడు లేదు. బాకారావుపేట దగ్గర ఓడైనట్టు కడపకి వస్తుంది? లేదు, జరగలేదు. అది కడపది, మనకు సంబంధం లేదు. చిత్తూరు దగ్గరకు వచ్చారు? చిత్తూరు ఏం జరగలేదు. అప్పుడు చాలా ప్రికాషన్స్ అయితే తీసుకోవటం జరిగింది. ప్రతి ఇష్యూ మీద ప్రికాషన్స్ తీసుకోవటం జరిగింది. ఇంకొకటి ఏమిటంటే, ముఖ్యంగా ఇది చాలామందికి తెలవనటువంటిది ఒక ఇంపార్టెంట్ ఇష్యూ చెప్తాను. ఇది అంటే దేవుడికి సంబంధించినటువంటి ఇష్యూ. ఆ రోజు ప్రతిసారి కూడాను ముఖ్యమంత్రి మనకి వెంకటేశ్వర స్వామి గరుడోత్సవం రోజుని వస్త్రాలు తీసుకొని ఇవ్వటం అన్నటువంటిది ఆనవాయితీ. ఏంటంటే ఈ గరుడోత్సవం రోజున ఎలాగుంటుందంటే, లోకల్స్ విపరీతంగా వస్తారు, లక్షల్లో వస్తారు. వాళ్ళని ట్రాఫిక్ కంట్రోల్ చేయటం, వాళ్ళని కంట్రోల్ చేయటం, బందోబస్తు చేయటం ఒకటి. ముఖ్యమంత్రి వస్తే ఈయన్ని ట్రాఫిక్, ఈయన బందోబస్తు, ఇదంతా డిఫరెంట్, చాలా ఖయాటిక్గా ఉంటుంది. ఫస్ట్ టైం చూసిన తర్వాత, బ్రహ్మోత్సవాలు చూసిన తర్వాత నాకు అనిపించింది, ముఖ్యమంత్రి గారు గరుడోత్సవం రోజునే వస్త్రాలు ఇవ్వాలా అని అనిపించింది. నాకు ఎందుకో అనిపించి, అంటే భగవంతుడే అలా చేయించవచ్చు. అప్పుడు ఇమ్మీడియట్గా నేనేం చేశానంటే, అక్కడ ఉన్నటువంటి పండితుల్ని వాళ్ళందరినీ అడిగాను, ఏమండి ఈ వస్త్రాలని ముఖ్యమంత్రి గరుడోత్సవం రోజునే ఇవ్వాలని ఏమైనా ఆచారం ఉందా అంటే, గరుడోత్సవం రోజున ఇవ్వాలని ఏం లేదండి అన్నారు. అయితే మరి మొట్టమొదటి రోజు అంకురార్పణ రోజు ఇస్తే ఎలా ఉంటుంది? తప్పేం లేదండి అన్నాడు. తప్పేం లేదంటే ఇమ్మీడియట్గా నేను కలెక్టర్ గారితో, అప్పుడు రావత్ గారు ఉండేవారు, కలెక్టర్ గారితో డిస్కస్ చేశాను. సార్ ఇది మనం మార్చేద్దాము, ఎందుకంటే గరుడోత్సవం రోజు అనేసరికి మనం కాన్సన్ట్రేట్ చేయలేకపోతున్నాము, ఇటు పబ్లిక్కి సాటిస్ఫాక్షన్ ఉండట్లేదు, అటు మనం విఐపి కూడా అంత చేయట్లేదు, ముందు రోజుకి చేద్దామన్నారు. అయితే సరే అన్నారు. అప్పుడు నెక్స్ట్ సీఎం గారు వచ్చినాక సీఎం గారికి ఈ విషయం చెప్దామని మేము వెళ్ళాం. అప్పుడు భాను గారు ఆయన సెక్రటరీగా ఉండారు. ఆయన అన్నారు, ఏమయ్యా గోపాలకృష్ణ, నువ్వు
సీఎంకి బందోబస్తు ఇవ్వలేవా? ఇవ్వలేని అనట్లేదు సార్, ఇస్తాను నేను, కానీ నాకు అడిషనల్ ఫోర్స్ ఇవ్వండి, ఒక ఎస్పీని ఇవ్వండి. ఇంత ఇచ్చిన తర్వాత కూడా మీరు అలిపిరి దగ్గర మీరు ఒక 10 నిమిషాలు నిల్చోండి, పబ్లిక్ ఎలాగ తిడతారో పోలీసు వాళ్ళని మీరు అది విన్న తర్వాత మీరు ఏ డెసిషన్ తీసుకోండి. ఏం అలాగంటున్నాం, ఇది వాస్తవం సార్. మేము గంట దగ్గర పబ్లిక్ని ఆపేస్తాము, ఆపేసినప్పుడు వాళ్ళు బండ బూతులు తిడతారు, వాళ్ళు అంత అసహనంగా ఉంటారు. సో అందుకని చెప్పి నేను అంటున్నాను. సరే అయితే అప్పుడు ఇమ్మీడియట్గా సీఎం గారి దగ్గరికి వెళ్ళాం, కలెక్టర్ మేము వెళ్ళిన తర్వాత సార్ ఇది పరిస్థితి, ఓకే అలాగే. సో అప్పటి నుంచి నెక్స్ట్ టైం నుంచి అంటే ఇప్పటివరకు బ్రహ్మోత్సవాలు ముందు రోజు ఇస్తున్నారు. బ్రహ్మోత్సవాలు ఫస్ట్ రోజునే ఇస్తారు, మీరు కనుక్కోండి కావాలంటే. సో దట్ వాజ్ ది గ్రేటెస్ట్, అంటే లా అండ్ ఆర్డర్ ఇష్యూలో ఒక మంచి నిర్ణయం అనే నేను అనుకుంటున్నాను. సార్ సాధారణంగా ఒక విఐపి వచ్చినప్పుడు ఎంత ముందు ఆపాలని ఉంటుంది? అంటే అలాగని ఏం లేదు, మనకి ఘాట్ రోడ్డు స్పీడ్గా వెళ్తే 20 minutes 25 minutes పడుతుంది. సో ఘాట్ రోడ్డు మళ్ళీ దిగినటువంటిది కూడా అంతే టైం పడుతుంది. మనకి ఘాట్ రోడ్లో ఎక్కడ కూడాను ఎటువంటి ప్రాబ్లము రాకుండా మేము ఆపుతూ ఉంటాం అన్నమాట. విఐపి మూమెంట్ రాకముందు ఎంతసేపు ఆపుతారు? స్టార్టే కాలేదని కూడా ఎయిర్పోర్ట్లో అలా రాకముందు అంటే ఇవంతా క్లియర్ అయిపోవాలి కదా, అంటే ఓ half an hour ముందు ఆపేస్తాం. అచ్చా, అప్పు అన్నది ముందు హాఫ్ అన్ అవర్ బిఫోర్ ఆపేస్తాం. మరి అంతే కదా, ఎందుకంటే వెళ్ళినటువంటి వెహికల్ ఇప్పుడు మనం ఆపాము, ఇప్పుడు ఒక వెహికల్ స్టార్ట్ అయింది, ఈ స్టార్ట్ అయినటువంటిది కొండ మీదకి చేరాలి కదా, 20 minutes పడుతుంది. 25 minutes అనుకోండి. సో మధ్యలో ఇది ఎక్కడైనా స్టక్ అయిందా లేదా, ఒకవేళ కొన్ని ఆగిపోతుంటాయి. సో ఇవేమీ ఉండకుండా ఉండాలంటే అందుకని half an hour ముందు. నేను చెప్పింది కరెక్ట్. ఒకవేళ ఆపపోయి ఉంటే పబ్లిక్ ఇక్కడ లక్షల్లో ఆగిపోతారు. మరి కానీ వాస్తవంగా సీఎం గారు అంటే ఓకే, జెట్ కేటగిరీ లేదంటే వివి సెక్యూరిటీ, ప్రతి ఒక్కరికి కూడా వెహికల్ ఆపితే జనం ఎంత తిట్టుకుంటారండి. అది కరెక్ట్ కాదు అసలు, అది కరెక్ట్ కాదు. ప్రతి ఒక్క ఎమ్మెల్యేకు కార్పొరేటర్ కూడా వెహికల్ ఆపుతున్న పరిస్థితి ఉన్నాయి ఇప్పుడు. అది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు. వాళ్ళు మనుషులే కదా, తిట్టుకుంటారండి అసలు. అందరూ తిట్టుకుంటారు. ఇప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే మనమే తిట్టుకుంటాం, మనమే తిట్టుకుంటాం. కాబట్టి అది అంత కరెక్ట్ కాదు అది. అచ్చా, చిత్తూరు దగ్గరికి వచ్చారండి? చిత్తూరు తర్వాత సిఐడికి వచ్చాను. సిఐడి దట్ ఈజ్ నా ఉద్దేశంలో నాకు చాలా సాటిస్ఫాక్షన్ ఇచ్చినటువంటి పోస్ట్ అది. ఓకే. ఎందుకంటే కొన్ని ఇన్వెస్టిగేషన్స్ చాలా బాగా చేసాము, రిజల్ట్ వచ్చినాయి, దాంట్లో చాలామంది హ్యాపీ అయ్యారు. అంటే ఎన్ని సంవత్సరాలు చేశారండి సిఐడిలో? అక్కడ 1.5 years ఎంతో చేశాను. మీరు చేసిన కేసే ఉందండి? 2. ఎలాగంటే ఒకటి మహబూబ్ నగర్లో ఒక మర్డర్ జరిగిందండి, అంటే మహబూబ్ నగర్ ఏరియాలో మర్డర్ జరిగిన తర్వాత వాళ్ళు ఏమనుకున్నారంటే వాళ్ళ రిలేషనే ఎవరో చంపేశారు ఇది అని చెప్పేసి వాళ్ళ రిలేషన్ మీద పెట్టేశారండి. అంటే భూతగాదాలు ఉన్నాయి అని చెప్పి పెట్టారు. వాళ్ళు పాపం పోలీసు వాళ్ళు ఆ రిలేషన్స్ని తీసుకొచ్చి రోజు తనడం విడిచిపెట్టడం వాళ్ళు ఆఖరికి బాధ భరించలేక ఎలాగో ఒకలాగా హోమ్ మినిస్టర్ని పట్టుకున్నారు. సార్ ఈ కేసుని మాకు సిఐడికి అప్పచెప్పండి. అది రిఫరెన్స్ వచ్చింది. అది అప్పుడు నేను ఆ ఏరియా చూస్తాను, నాకు వచ్చినాక ఫస్ట్ నేనేం చేశానంటే ఇది వాళ్ళు కూడా వచ్చారు, సార్ మేము చేయలేదు, మమ్మల్ని ప్రతిరోజు 2 రోజులకు ఒకసారి 3 రోజులకు ఒకసారి తంతున్నారు సార్ తీసుకెళ్ళిపోయి, నిజంగా మేము చేయలేదు సార్ అని చెప్పారు. నేను మాకు ఆ ఏరియా చూసేటటువంటి ఇన్స్పెక్టర్ని పిలిచాను. ఫస్ట్ నువ్వు చేయవలసినటువంటిది సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళు, అక్కడ సీన్ ఆఫ్ అఫెన్స్ చూడు ఎలా ఉన్నది ఏమిటన్నటువంటిది నాకు వచ్చి చెప్పు అన్నాను. దీస్ ఆర్ ది ఇన్స్ట్రక్షన్స్ ఐ హ్యావ్ గివెన్. వాడు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళాడండి. సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తేనే సీన్ ఆఫ్ అఫెన్స్కి దగ్గరలోని ఒక చిన్న షాప్ ఉంది. ఆ షాప్ వాడిని అడిగాడు, ఇక్కడ ఏదో అప్పుడు మర్డర్ జరిగింది కదా ఏమిటని. అవును జరిగింది. ఏంటి నీకు తెలుసునా ఎవరు చంపారు? తెలుసు సార్ ఫలానాడు చంపాడు అన్నాడు. వాడు చెప్పాడు. చెప్పిన వెంటనే నాకు ఇన్స్పెక్టర్ ఫోన్ చేశాడు, సార్ దొరికిపోయింది సార్ అన్నాడు.
ఇలాగ నేను సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తుంటే వీడు చెప్పాడు అని చెప్పి ఆయన పట్టుకొచ్చాను, మెల్లగా అని పట్టుకొచ్చాను. సో దట్స్ వే కేసు డిటెక్ట్ అయిపోయింది. అంటే వాడు ఒప్పుకున్నాడా? అప్పుడు ఇమ్మీడియట్గా ఎస్పీ గారికి చెప్పాను, ఇదండి మేము ఎందుకు మళ్ళీ ఇంకా కేసు మేము మరి టేకప్ చేయము, మీరే కేసుని ఫైనలైజ్ చేయండి, వాళ్ళని వదిలేసేయండి, వీడు కన్ఫెస్ చేస్తా అన్నాడు అని చెప్పి కేసుని ఇవ్వటం. దట్ ఈజ్ ఎ గ్రేట్ అచీవ్మెంట్. ఎంత సాటిస్ఫాక్షన్ ఉంటుంది చూడండి. ఇన్నోసెంట్ పీపుల్ని రక్షించాం కదా. ఎందుకు మరి లోకల్ పోలీస్ చేయలేకపోయారండి అది? అంటే అసలు అక్యూజ్ తప్పిద్దాం పోలీస్కి ఎందుకు చెయ్యలేదనంటే అంటే అసలు అక్యూజ్ సవా లక్ష కారణాలు ఉన్నాయా? కారణాలు ఉంటాయి. అంటే ఇందులో ఒక సింగిల్ రీజన్ కనిపిస్తుంది కదండి. అంటే మనకి రోజు తీసుకెళ్ళి వాడు కొట్టడం నేరం కదా. నేరమే, నేను కాదన్ను, కానీ అది అలవాటు అయిపోయింది. నేరమే కానీ అలవాటు అయిపోయింది. ఎందుకు డిటెక్ట్ చేయలేరు అంటే అదే రోజు ఏదో విఐపి బందోబస్తు ఉంటుంది, లేదా ఏదో ఫెస్టివల్ బందోబస్తు ఉంటుంది, లేదా ఇంకొక మీటింగ్ ఉంటుంది. సో అదే రోజు వాళ్ళు సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్ళలేకుండా అయిపోతుంది. మీరు ఎప్పుడైనా సరే అఫెన్స్ జరిగిన వెంటనే సీన్ ఆఫ్ అఫెన్స్కి వెళ్తే కేసు ఖచ్చితంగా డిటెక్ట్ అవుతుందండి. కరెక్టే సార్. ఇన్ని నెలల తర్వాత ఒక ఇన్స్పెక్టర్, సిఐడి ఇన్స్పెక్టర్ వెళ్ళి సింపుల్గా బ్రేక్ త్రూ తీసుకొస్తే లోకల్ ఇన్స్పెక్టర్లు అది నిర్లక్ష్యం అనుకోవాలా లేదా డబ్బులు తిన్నారనుకోవాలా? మీరు వాటి మీద మరి రిపోర్ట్ పెట్టలేదా? మీరు నేను రిపోర్ట్ పెట్టలేదు, అంటే డిటెక్ట్ అయింది కదా, కేసు డిటెక్ట్ అయింది కాబట్టి సో లెట్ ఇట్ బి, మనం వాళ్ళని ఏదో న్యాయం చేసాంలే అన్నటువంటి తృప్తి అంతే. సో కానీ కేసు డిటెక్ట్ కానంత వరకు వాళ్ళు పాపం దెబ్బలు తిన్నారు కదా. తిన్నారు. అదే మరి ఇటువంటివి నేరమే. ఇటువంటివి ఇంకా చాలా ఉంటాయి. మీకు మా ఇంటికి దగ్గరలోనే డాక్టర్స్ కాలనీ నందు. అవును. డాక్టర్స్ కాలనీలో ఒక ఆయన రమేష్ రెడ్డి అని, ఆయన హౌస్ ఓనర్. ఈ హౌస్ ఓనరు ఒకరికి ఇల్లు అద్దెకిచ్చాడు. ఆయన దుబాయ్లో ఉండేవాడు. ఒకసారి చాలా రోజులు అయినాక నేను వచ్చేస్తున్నాను, నాకు ఇల్లు ఖాళీ చేయండి అని అన్నాడు. వాళ్ళు ఖాళీ చేయలే. ఖాళీ చేయకపోయేసరికి వీడు మొత్తానికి ఏదో పడి చాలా అయింది. మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ 2-3 సార్లు రాసుకున్నారు, ఖాళీ చేస్తాం అది ఇదని. అయినా అవలే. అది అయిన తర్వాత 1 year అయిపోయింది. 1 year అయిన తర్వాత కూడా వాడు ఖాళీ చేయలే. ఒకరోజు అల్టిమేట్లీ ఖాళీ చేస్తానని ఒప్పుకున్నాడు. ఈయన వీడు ఖాళీ చేస్తాడో చేయడని ఒప్పుకున్నాడు కాబట్టి ఒక ఐ థింక్ మోర్ దెన్ 6 ట్రక్స్ ఇది మన సామాన్ తీసుకెళ్ళటానికి, తర్వాత ఒక 10-12 మంది మనుషులు, వీళ్ళందరినీ తీసుకుని వెళ్ళాడు డాక్టర్ గారు. ఈ ఇంటికి ఎవరు, ఈ ఓనరు తీసుకుని వెళ్ళి సామానంతా లోడ్ చేయించారు. సామానంతా లోడ్ చేశారు. లోడ్ చేసి ఇక మూవింగ్ స్టేజ్లో ఈ ఓనర్ రమేష్ రెడ్డి వాళ్ళ మదర్ ఏమన్నదంటే, ఈ మదరు ఫ్యామిలీ అందరితో వెళ్ళాడు. మదర్ ఏమన్నదంటే, ఈ రమేష్ రెడ్డి అన్నాడు, నాకు ఇంకా మీరు 10 lakhs అద్దె ఇవ్వాలండి, అది ఎలాగ వెకేట్ చేసేస్తున్నారు, మరి అది కూడా ఇచ్చేసేయండి అన్నాడు. అంటే ఈ టెనెంట్ వాళ్ళ మదర్ వచ్చేమంది, నీకు ఇచ్చేది ఏంట్రా, మేము ఖాళీ చేయడమే గొప్ప, నువ్వే మాకు ఇవ్వాలి 10 lakhs అని అన్నది. దాంతో ఇద్దరి మధ్యన ఘర్షణ జరిగింది. ఘర్షణ జరిగిన తర్వాత తోపులాట జరిగింది. వీడు ఇమ్మీడియట్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళి, మాదాపూర్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి అక్కడ కేసు బుక్ చేశాడు. ఏంటి టెనెంట్ కేసు ఎలాగా, మా ఆభరణాలు లాక్కున్నారు, మమ్మల్ని కొట్టారు, మమ్మల్ని ట్రెస్పాస్ మా ఇంట్లోకి వచ్చారు, ఎలాగండి పాపం. దిస్ ఫెలో హీ డజంట్ నో ఎనీథింగ్, వీడికి ఏమి తెలియదు. వీడు ఎక్కడ దుబాయ్లో ఈ సాఫ్ట్వేర్లో ఉండి అది చేసి ఇది చేసి కంపెనీ పెట్టుకొని వచ్చాడు. వీడికి అరెస్ట్ చేశారండి. వారం రోజులు దిస్ ఫెలో అలాంగ్ విత్ హిస్ ఫ్యామిలీ హీ వాజ్ ఇన్ జైల్. అయ్యో. వాడు లబోదిబో అనుకుంటే ఎలాగో ఒకలాగా మెల్లగా ఎవరినో ఒకరిని పట్టుకుని పొలిటీషియన్స్ని ఎవరినో పట్టుకుని కేసు
సిఐడికి ట్రాన్స్ఫర్ చేయించాడు. వాడు ట్రాన్స్ఫర్ చేయించినప్పటికీ కేసు ఏమైంది, వీళ్ళు ఛార్జ్షీట్ కూడా వేశారు. కేసు లోకల్ పోలీస్ ఛార్జ్షీట్ వేసేస్తే ఏముంది, ట్రయల్కి వస్తుంది. సో వచ్చిన వెంటనే నేను మొత్తం చదివాను. చదివిన తర్వాత ఇదేదో గందరగోళంగా ఉంది ఈ కేసు అని అనుకొని మా ఇన్స్పెక్టర్ని పిలిచాను. అరే ఇదేదో గందరగోళంగా ఉందంటే, సార్ ఇది ఛార్జ్షీట్ వేశారు సార్ అన్నాడు. అయితే ఛార్జ్షీట్ వేస్తే ఏముంది, నువ్వేం పర్లేదు అని చెప్పి మేము ఒక మెమో ఫైల్ చేసాం కోర్టులో. ఏమని, ఈ కేసు మాకు సిఐడికి వచ్చింది, ఫ్రెష్ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాము, డోంట్ టేక్ కాగ్నిజెన్స్ ఆన్ దిస్ ఛార్జ్షీట్, మేము ఫైనలైజ్ అయిన తర్వాత యూ కెన్ టేక్ కాగ్నిజెన్స్ ఆన్ ది ఛార్జ్షీట్ అని చెప్పి మేము అయిన తర్వాత, సార్ ఇది చాలా కష్టం సార్ అనడం ఇన్స్పెక్టర్. కష్టం లేదు ఏమీ లేదు, న్యాయం చేద్దాం అని చెప్పి మళ్ళీ ఇన్వెస్టిగేషన్ చేయించారండి. టోటల్గా ఇన్వెస్టిగేషన్ చేయించి ఆ మెమోరాండం ఆఫ్ అండర్స్టాండింగ్ అవి అన్నీ తీసుకొచ్చి కేసు ఇటు నుంచి అటు ఉల్టా చేసాం. అంటే అది వాస్తవం, అది మేము చెయ్యటం అంటే వాస్తవాలు అవి. దాంట్లో ఒక ఏఎస్ఐ లేడీ కూడా, షీ వాజ్ ఎ విట్నెస్, ఆవిడని పట్టుకున్నాం. నువ్వు చెప్పమ్మా కరెక్ట్గా ఏం జరిగిందో అంటే, ఇది జరిగింది సార్. సో అదంతా రికార్డ్ చేసామండి. రికార్డ్ చేసి రిపోర్ట్ తయారు చేసి మ్యాజిస్ట్రేట్ ముందు పెట్టాం. అయ్యా ఇది తప్పుడు కేసు, మీరు డోంట్ టేక్ కాగ్నిజెన్స్. ఆ మ్యాజిస్ట్రేట్ ఇదేది బాగా కేసు మీరు ఉల్టా అయింది కదా అంటే ఎక్కడ మిస్టేక్ జరిగి ఉండదు సార్. ఇది ఇట్స్ ఏ వన్స్ అగైన్ పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్. అక్కడ పోలీసులు అంటే ఏం పెట్టారు సెక్షన్స్, వాళ్ళు ఏం పెట్టారు సెక్షన్సా? అదే వీళ్ళని కొట్టినట్టు ఒకటి, తర్వాత వీళ్ళ తాలూకు నగలెత్తుకుపోయినట్టు ఒకటి, ఇవన్నీ పెట్టారు. తర్వాత ఇల్లీగల్ అంటే ట్రెస్ పాస్ ఒకటి, ఇవి అంటే అవన్నీ కూడా పొలిటికల్ ప్రెజర్తో ఇన్స్పెక్టర్ పెట్టినట్టు. సో ఇలాగా ఇటువంటి కేసుల వల్ల ఏమవుతుందంటే మనకు ఒక సాటిస్ఫాక్షన్. సార్ మీరు ఇటువంటి కేసుల్లో మీకు వర్క్ సాటిస్ఫాక్షన్ రావచ్చు, కానీ పోలీస్ మీద నమ్మకం పోతుంది కదండి ప్రజలకి. అది మనం ఏం చేయలేము. ఎందుకంటే ఇప్పుడు ఒక్క కేసు ఆ ఎన్ఆర్ఐ డాక్టర్ చాలామందికి చెప్తాడు కదా, నా అన్యాయంగా లోన్ పెట్టారని. ఇక్కడ మీరు బాబుండోలో కేసులో కూడా వాళ్ళు కూడా చెప్పుకుంటారు కదా, పోలీసులు అన్యాయంగా కొట్టారని. మరి వాళ్ళకి జరిగిన అన్యాయానికి నష్టానికి ఎవరు ఇస్తారండి? ఇది సిస్టంలో ఉన్నటువంటి లోపం ఇది. సార్ కొన్ని కేసుల్లో కొన్ని దారుణం అంటే కొట్టడం వరకు వచ్చారు. కొన్ని కేసుల్లో ఇక్కడ దొంగతనం జరిగినా లేదా సస్పిషియస్ డెత్ జరిగినా ఆ చుట్టుపక్కల వాళ్ళకి బంధువులు తీసుకొచ్చి పొల్యూషన్ పడేస్తారండి. వాళ్ళు ఎంత అవమానపడతారండి అసలు. అది అవును, ఎందుకు ఆలోచించారండి పోలీస్ అని? అదే నేను చెప్తున్నాను కదండి. ఇప్పుడు రియల్ పోలీసింగ్కి ఫీల్డ్లో జరుగుతున్నటువంటి దానికి చాలా తేడాలు అండి. రియల్ పోలీసింగ్ అంటే మనకి క్రైమ్ ఇన్వెస్టిగేషన్లో అందరూ చేయగలరు, క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేయలేరు అన్నటువంటిది ఏం లేదు. అందరికీ ఆ క్యాపబిలిటీ ఉంది. కానీ వాళ్ళకు ఉన్నటువంటి ప్రెషర్స్ అంటే ఎస్పెషల్లీ నేను చెప్తున్నాను కదా, ఇప్పుడు బందోబస్తులు ఇవి మేజర్ అనమాట. వాడు ఏదో ఒకటి చెప్తాడు, వీడేదో ఒకటి చెప్తాడు, లేదనంటే వాడి పని చేయకపోతే వాడికి ట్రాన్స్ఫర్ చేసేస్తానంటాడు. ఈ మధ్యలో నేను ఎక్కడికి వెళ్ళాలి, ఇటువంటివన్నీ వాళ్ళ మైండ్లో పడతాయి. సో దాంతో ఏమవుతుందనంటే ఒక్కసారి జాబ్కి జస్టిస్ చేయలేకపోతుంటారు. అది తట్టుకోగలిగినటువంటి వాడే ఏదైనా చేయగలరు. లేదనంటే ఒకేసారి ట్రాన్స్ఫర్ ఇంకోటను అంటే వీడికి కూడా సమాజంలో కూడా ఒక బ్యాడ్ నేమ్ వస్తుంది కదా. అరే వీడు ఎప్పుడు కూడాను 2 మాసాలు ఒక పోలీస్ స్టేషన్లో చేయడు, ఏమి లేకపోతే వీడికి ఎందుకు చేస్తారు. మనకి ఉల్టా ఇటండి. మీరు ఇంతకుముందు మీరు ఒకసారి చూసుకుంటే ఏసీబీ కేసు అంటే ఒక స్టిగ్మా, అంటే వీడు ఒక వెధవా అన్నటువంటిది ఉండేది. ఎవరు వాటితో మాట్లాడేవారు కాదు ఏది. కానీ ఇప్పుడు ఏసీబీ కేసు అంటే ఏమంటున్నారు, కిట్టగా చేశారు, బెయిల్ వచ్చేస్తుంది టెన్షన్ పడకంటున్నారు. బెయిల్ నాకు కిట్టగా చేశారు, నా మీద సీనియర్ ఆఫీసర్లకి ఇష్టం లేదు, లేకపోతే పొలిటీషియన్స్కి ఇష్టం లేదు, వాళ్ళు నన్ను ఇరికించారని అంటున్నారు తప్పించి అరే ఇది ఇలా జరిగింది జరగలేదు అన్నటువంటిది ఎవరు అంటలేదు. అంటే దానికి ఒక రీజన్ కూడా ఉందండి. ఏసీబీ కేసుల్లో ఎక్కువ అక్విటల్ అయిపోవడం ప్రధానంగా మీరన్న మాటకి. అవును
ఎక్విట్ అవ్వడం. అవును, కరెక్ట్. నిజంగా మీరు అన్నట్లు నిందితుడు శిక్ష పడి ఉంటే లేదు వీడు నేరం చేశాడు అనేది ఒక భయం ఉంటుంది. అవును, మీకు ట్రాప్ కేసులు కాకుండా డిఏ కేసులు అన్నీ కూడా ఎక్విట్ అవుతుంటే అవును. మరి సొసైటీలో ఏ మెసేజ్ పోతుందండి? ట్రాప్ కేసులు కూడా ఎక్విట్లు అవుతాయండి. ట్రాక్ కేసులు కొంచెం అనుకుందాం సార్, కన్ఫ్యూషన్ వస్తున్నాయి కానీ ట్రాప్ కేసులు కూడా ఎక్విట్లు వస్తాయి, అవుతున్నాయి. ఎక్విట్లు వస్తాయి. అది అంటే వాళ్ళ వెర్షన్ ఏదంటే మేము డిపార్ట్మెంట్ ఎంక్వైరీ చేస్తాం, డిపార్ట్మెంట్ చూస్తుంది, ఇంకా రకరకాల రీజన్ వాళ్ళు కూడా చెప్తున్నారు. ఇక అదంతా ఇది కర్ణుడి చావుకు 1,00,000 కోటి కారణాలు అన్నట్టు ఇది అన్ని రకాలుగా కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. అది ఓవర్కమ్ అయినప్పుడే మనకి వస్తా తప్పించి లేకపోతే రాదు. సార్ సిఐడి తర్వాత ఎక్కడికి వచ్చారండి? సిఐడి తర్వాత మళ్ళీ గ్రే హౌన్స్కి వెళ్ళాను. ఎందుకంటే అప్పుడే బలిమిలా ఇన్సిడెంట్ జరిగింది. బలిమిలా ఇన్సిడెంట్ జరిగిన తర్వాత ఫోర్సు చాలా డిమారలైజ్ అయిపోయింది. డిమారలైజ్ అయిపోతే కొంత పాత ఆఫీసర్లు మంచి వాళ్ళని వేస్తే బాగుంటుంది అన్నటువంటి ఉద్దేశంతో అక్కడికి నన్ను వేశారు. అది జరిగినటువంటి వాళ్ళందరికీ అంటే మోటివేషన్ చేయటం, మోటివేట్ చేసి ఇదంతాను. సార్ బలిమల ఇన్సిడెంట్ జరగడానికి కారణం 2 రకాలు కనిపిస్తుంటుంది. ఒకటి అక్కడున్న ఒరిస్సా పోలీసులు ఇన్ఫర్మేషన్ లీక్ అవ్వడం, వాళ్ళకి అంటే ఎంట్రీ ఎగ్జిట్ అది కాకుండా వాళ్ళు వస్తున్న వెహికల్ బోటు అనేది రూట్ తెలిసిపోవడంతో వాళ్ళు అప్పర్ హ్యాండ్ తీసుకున్నారు. 2 వైపులు కొండల మీద నుంచి వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు, మనకి అన్యాయం జరిగింది. అయితే వాళ్ళకి మోటివేషన్ సరిగ్గా లేకపోవడంతోనే మొత్తం ఆ టీం అంతా డిస్టర్బ్ అయ్యారు. గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు కానీ లేదా కొంతమంది ఆఫీసర్లు ఉన్నప్పుడు మోటివేషన్ చేసేవారు. ఆ పీరియడ్లో ఉన్న ఆఫీసర్లు మోటివేట్ చేయకపోవడం వల్లే వాళ్ళు డిమోరల్ అయ్యారని కూడా ఉంది. అలాగంటే అది కూడా కర్ణుడి కాడి చౌక్ వెళ్తారు ఇవ్వలేము. ఎందుకంటే మీరు లీడ్ చేస్తున్నటువంటి ఇప్పుడు టీంని ఎవరైతే లీడ్ చేస్తారో వాళ్ళకి తెలిసిన కదా ఇట్ ఈస్ ఏ లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్ అన్నటువంటి. ఇప్పుడు మీరు ఒకసారి ఫీల్డ్లోకి వెళ్ళారనంటే ఎస్ డూ ఆర్ డై, అంతేగాని అటువంటప్పుడు ఇక మోటివేషన్ ఆస్పెక్టు అవునా కాదన్నటువంటిది ఇక దాంట్లో రాదే రాదు. కాబట్టి వాళ్ళే ఆలోచించుకోవాలి, నేను వెళ్తున్నాను ఇది నాకు సేఫా కాదా, ఇది సేఫ్ కానప్పుడు నేను ఎలాగెళ్ళాలి అన్నటువంటిది. నాట్ ఓన్లీ లీడర్, ఇప్పుడు మనం కానిస్టేబుల్ నుంచి మనం ట్రైనింగ్ ఉంటుంది. అది కరెక్టే, అక్కడ మాత్రం మిస్టేక్ ఉంది సార్ వాళ్ళది. అయితే వాళ్ళది కూడా మిస్టేక్ ఉంది. వాళ్ళు అంతా వెపన్స్ కింద పెట్టి పైకి వచ్చి ఎంజాయ్ చేయడం అనేది కూడా. అందుకనే మనం ఎప్పుడు కూడాను చాలా వరకు సీక్రెసీ మెయింటైన్ చేయాలి ఎనీ ఆపరేషన్లో. అంటే మీరు ఏపీ పోలీసు సీక్రెసీ మెయింటైన్ చేసిన ఒడిశా పోలీసులు ఓపెన్ చేశారు కదా. అందుకనే మనం ఎవరితో ఎంతవరకు కాంటాక్ట్లో ఉండాలి, ఎవరితో ఎంతవరకు కాంటాక్ట్లో ఉండకూడదు అన్నటువంటిది కూడా అక్కడ ఉంటుంది. మనకు ఒక లెసన్ అది. గ్రే హౌండ్స్ తర్వాత ఎక్కడికి వచ్చారండి? గ్రే హౌండ్స్ తర్వాత సిటీ పోలీస్. సిటీ పోలీస్లో ఆల్మోస్ట్ 1.5 year పనిచేస్తాను యాజ్ ఏ జాయింట్ సిపి కోఆర్డినేషన్. ఓకే, అంటే డిఐజీ ప్రమోషన్ వచ్చినట్టుందా కదా? ఆ తర్వాత ఐజీ ప్రమోషన్ వచ్చింది. అచ్చా, ఆ తర్వాత ఐజీ ప్రమోషన్. మీరు జాయింట్ సిపి డిఐజీ క్యాడర్లు అనుకుంటా. డిఐజీ క్యాడర్ 1.5 year చేశారు. ఉద్యమం అంతా కూడా. తర్వాత ఐజీ అండి. తర్వాత ఐజీ. ఐజీగా ఫస్ట్ పోస్టింగ్ పీటీఓ, పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. పోలీస్ ట్రాన్స్పోర్ట్ ఆర్గనైజేషన్. అక్కడి నుంచి నేను అక్కడ ఉండగానే స్టేట్ బైఫర్కేట్ అయింది. స్టేట్ బైఫర్కేట్ అయిన తర్వాత కొద్ది రోజులు రాయలసీమ ఇన్ఛార్జిగా పెట్టారు. రాయలసీమ ఇన్ఛార్జిగా పెట్టి మళ్ళీ రాయలసీమ రెగ్యులర్ పోస్టింగ్ వేశారు. ఓకే సార్, మీరు రాయలసీమ ఐజీకి వెళ్ళకముందు పీటీసీ పేట్ల బుష్ దీంట్లో ఉన్నప్పుడు ఆ పీటీసీలో ఒక పెద్ద ఇష్యూ జరిగింది. పీటీఓలో శర్మ అనే వ్యక్తి మీకు మధ్య వివాదం, ఆయన కిడ్నాప్ చేస్తారని రకరకాల ఏంటి సార్ అసలు ఆయన పేరు? శర్మ. పీటీఓలో అసలు చాలా పెద్ద స్కామ్ జరుగుతుంటుంది. రకరకాల మనుషులు డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉండేదండి అదంతా కూడా. ఈయన ఏం చేశాడంటే ఈయన ఎప్పుడు కూడా ఎక్కువ ఎక్కడికో ఒకటి దగ్గరికి వెళ్ళి ఏదో ఒకటి పైరువీలు చేసుకుంటా అటు తిరుగుతూ చేసేవాడు. చేస్తే ఈయనకి అడిషనల్ ఎస్పీ దగ్గరికి నేను పోస్టింగ్ చేశాను. నేను అడిషనల్ ఎస్పీ దగ్గర చేయను అన్నాడు. చేయనంటే నువ్వు డిసోబే చేస్తావని చెప్పేసి నేను సస్పెండ్ చేశాను.
అని సస్పెండ్ చేశాను. సస్పెండ్ చేయడమే కాకుండా ఆయన ఏం చేసేవాడంటే ప్రైవేట్ బిజినెస్ చేసుకునేవాడు. ఆయనకి మన వాటర్ ప్యాకెట్స్ అవి ఇస్తారు కదా, అవును. ఆ బిజినెస్ ఉంది. అదంతా నెట్ గిట్టు అంతా నెట్లో ఉండేది అదంతాను. అవును. అదంతా పెట్టాను. అదంతా పెట్టిన తర్వాత ఏం చేశాడంటే ఈ ఎస్పి లక్ష్మీనారాయణ ఉన్నాడు. ఎస్పి లక్ష్మీనారాయణకి ఎక్కడో ఒక దగ్గర ఒక వీక్ పాయింట్ పట్టుకున్నాడు ఆయన. ఆ వీక్ పాయింట్ పట్టుకొని లక్ష్మీనారాయణని బ్లాక్మెయిల్ చేస్తూ ఉండేవాడు. నువ్వు వెళ్ళు ఐజీ గారి దగ్గరికి వెళ్ళి నా తల్లికి సస్పెన్షన్ని రిలీజ్ చేయించు అని. ఈ లక్ష్మీనారాయణ 1-2 సార్లు నా దగ్గరికి వచ్చాడు. సార్ రిలీజ్ చేసేయండి, సార్ రిలీజ్ చేసేయండి. వాడు నేను ఇచ్చినటువంటి పోస్టింగ్ చేయమని చేస్తాను ఒకటి. రెండోది వాడు ఆల్రెడీ ప్రైవేట్ బిజినెస్ చేసుకుంటున్నాడు, ఇది కాదు అని చెప్పి దాంతో లక్ష్మీనారాయణ నీ మాట వినలే. అందుకని ఈ డ్రామా వేసాడు, కిడ్నాప్ డ్రామా వేసాడు. లక్ష్మీనారాయణ పిలిచాడు, మందుకు పిలిచాడు. అవును. మందుకు పిలిస్తే ఈయన వెళ్ళాడు. వెళ్ళి ఆడు తలుపులు వేసాడు, అంతే. దట్ ఈస్ ద థింగ్. అంటే అదొక్కటే కాకుండా తర్వాత నాకు తెలిసిన విషయం ఏంటంటే పీటీఓలో స్పేర్ పార్ట్స్ కొనడం స్కామ్ ఉండేది. ఆ స్కామర్ మీరు అడ్డుకున్నారని టెండర్లు వేస్తున్నప్పుడు 4-5 కొటేషన్లు తెప్పించుకోవడం, బేగం బజార్ కొటేషన్ కూడా కావాలి నాకు. అవన్నీ జరిగినాయి. ఇప్పుడు ఆయన తినడు మమ్మల్ని తిన్నవుడు అని చాలామంది అనేవారు. ఇక అది జరిగింది. అవన్నీ జరిగినాయి. అవన్నీ ఇట్ ఇస్ ఏ ఓపెన్ సీక్రెట్. దాంట్లో ఏమి నేను దాయవలసిందే లేదు, ఎవరు దాయవలసిందే లేదు. అవన్నీ జరిగినాయి. ఎక్కడికెక్కడ నేను కట్ చేశాను. నాట్ ఓన్లీ దట్, పెట్రోల్ అమ్ముకున్నది కూడా నేను కట్ చేశాను. పెట్రోల్ అమ్ముకున్నటువంటి వాళ్ళు అంత జస్ట్ నేను నెలకు ముందే జరిగినటువంటి దాంట్లో కేసు ఉన్నాం. ఆ కేసు కన్విక్షన్ వచ్చిన తర్వాత ఆడ ముగ్గురిని కూడా నేను రిమూవ్ చేశాను. రిమూవ్ ఫ్రమ్ సస్పెన్షన్, రిమూవ్ ఫ్రమ్ సర్వీస్. ఇటువంటిది చాలా జరిగింది. అసలు మీకు ఇంకోటి చెప్పాలి, చాలా గ్రేట్ థింగ్ మేము పీటీఓలో చేసింది. దిస్ ఈజ్ ఆల్సో ఆన్ రికార్డ్. బైఫర్కేషన్ జరిగినాక నేను పీటీఓలో ఉన్నాను. అప్పుడు కొంత మనకి వెహికల్స్ తక్కువ ఉండే, ఆంధ్రప్రదేశ్కి వెహికల్స్ తక్కువ ఉండే. సో వెహికల్స్ ఆంధ్రప్రదేశ్కి తక్కువ ఉన్నాయి, మనకి వెహికల్స్ కావాలి అని చెప్పి చెప్పడం జరిగింది. అప్పుడు డీజీ గారు సరే మనం సీఎం దగ్గరికి వెళ్దామని చెప్పి వెళ్ళిన తర్వాత లక్కీగా మనకి 100 crores బడ్జెట్ ఇచ్చారండి. 100 crores బడ్జెట్ ఇచ్చారు. అప్పుడు ఈ 100 crores బడ్జెట్తో వెహికల్స్ పర్చేజ్ చేశాం. డీజీ గారి గైడెన్స్ అండ్ జేవి రాముడు గారు. ప్రతి కంపెనీతో బార్గెన్ చేసాం. బార్గెన్ చేసి ముందు టాటా మోటార్స్తో బార్గెన్ చేసాం. వాళ్ళు మేము అనుకున్నటువంటి టర్మ్స్కి రాలే. తర్వాత మహేంద్ర వాళ్ళతో బార్గెన్ చేసాం. బార్గెన్ చేస్తే వాళ్ళకి మేము ఇచ్చినటువంటి ఆర్డర్కి 90 బొలెరో వెహికల్స్ ఫ్రీగా మాకు ఇచ్చారు. 90. తర్వాత మారుతి వాళ్ళతో బార్గెన్ చేశాను. 2 సియాజ్ కార్లు మాకు ఫ్రీగా ఇచ్చారు. ఎయిచర్ మోటార్స్తో మాట్లాడాను. 6 500cc బుల్లెట్ మోటార్ సైకిల్స్ ఫ్రీగా ఇచ్చారు. తర్వాత హీరో మోటార్ సైకిల్స్ వాళ్ళతో మాట్లాడితే ఎన్ని మోటార్ సైకిల్స్ కొంటే అన్ని మోటార్ సైకిల్స్కి హెల్మెట్స్ ఫ్రీగా ఇచ్చారు. తర్వాత 4 డోర్లతో కొన్నాం. 4 డోర్లతో మాట్లాడితే 150 వెహికల్స్కి మాకు స్టిక్కరింగు, యాంప్లిఫైరు, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అండ్ పైన ఉన్నటువంటి రాడ్ లైట్స్ ఫ్రీగా ఇచ్చారు. దిస్ వాజ్ ది అడిషనల్ కంట్రిబ్యూషన్ టు ది గవర్నమెంట్. ఇది కాకుండా డెలివరీ నేను హైదరాబాద్లో ఉంది. వాళ్ళు హైదరాబాద్లో ఇస్తామంటే హైదరాబాద్లో ఇవ్వకండి అన్నాను. నాకు విజయవాడలో డెలివరీ ఇవ్వండి అన్నాను. అదేంటి సార్ అన్న, లేదు నేను అక్కడే ఇవ్వండి. ఎందుకంటే ఎంట్రీ ట్యాక్స్ విజయవాడకు వస్తుంది. దానిలో దగ్గర 5 crores ఏమో మళ్ళీ ఎంట్రీ ట్యాక్స్ కింద గవర్నమెంట్కి వచ్చింది. దిస్ వాజ్ ది. అదే మీరు ఒకవేళ అక్కడ కూడా మీకు మిగతా వాళ్ళు కొంతమందిలాగా కాదు నాదే అంటే మీకు ఆ గిఫ్ట్లు రావు, మీకు వస్తుంది గిఫ్ట్. ఆ గవర్నమెంట్ 90 వెహికల్ ఇవ్వడు, మీకు ఇస్తాడు 9 వెహికల్స్.
అది ఉంటారండి కొన్ని కొన్ని స్కామ్స్ జరుగుతాయి. సార్ పీటీఓ తర్వాత ఎక్కడికి వచ్చారండి? అంటే ఆంధ్రప్రదేశ్కి వచ్చిన తర్వాత అదే మరి రాయలసీమ ఐజీ రాయలసీమ ఐజీ ఇంకా నేను 2 మాసాల్లో రిటైర్ అవుతాననగా మళ్ళీ పీటీఓకి వేశారు. సరే అక్కడ అంటే రాయలసీమ ఐజీగా మీరు ఎంతకాలం పనిచేశారు? 1.5 year to 2 years ఓకే సార్. అంటే ఆ టైంలోనే ఒక ఎన్కౌంటర్ కూడా జరిగింది కదా, మేజర్ ఎన్కౌంటర్. దట్ ఈస్ శేషాచలం. రెడ్ సెంటర్. అవును, ఏంటి సార్ ఎపిసోడ్ అసలు అది? ఇది ఈ రెడ్ సెంటర్ అన్నటువంటిది ఇట్స్ ఏ బిగ్ స్కాండల్ అండి. కరెక్ట్గా చెప్పాలనుకుంటే నేను ఒక్కటే క్వశ్చన్ వేస్తాను. అడవి కొన్ని వేల కిలోమీటర్ల అడవి, ఎక్కడో రెడ్ శాండర్ చెట్టు ఉన్నదని తమిళనాడులో ఎక్కడో ఉన్నటువంటి వాడికి అక్కడ రెడ్ శాండర్ చెట్టు ఉన్నదని ఎలా తెలుస్తుందండి? మనం చెప్పబడి తెలుస్తుంది కదా. డౌటే లేదు. మనం అంటే ఎవరు? ఆ టెర్రైన్ ఏరియా తెలిసినటువంటి వాడే. అవునా? ఇప్పుడు అక్కడ రెడ్ శాండర్కి ఇప్పుడు మనకి గూగుల్ మ్యాప్లో మీరు విలేజ్ పట్టుకొని వచ్చారు, అలాగా గూగుల్ మ్యాప్లో అక్కడ రెడ్ శాండర్ చెట్టు ఉన్నదని ఉండదు కదా. ఉండదు. ఉంటే వాడు వెళ్ళిపోతాడు. కానీ ఎవరికొకరికి తెలుసునిది. నేను ఈ ఇష్యూ చాలాసార్లు అడిగాను. దిస్ ఈజ్ వన్ ఇష్యూ. సెకండ్ ఇష్యూ ఏంటంటే రెడ్ శాండర్ అన్నటువంటిది మీరు చెట్టు కొట్టేశారనుకోండి, కిందని మనకి యూకలిప్టస్ చెట్టులాగా మళ్ళీ అది మొలకలు వచ్చేస్తుంది. అది చవ్వదు. అది దీని వాల్యూ చైనాలోని జపాన్లోని అక్కడ చాలా ఎక్కువ. ఎందుకో మరి అది మనకి తెలియదు. చాలా కారణాలు చెప్తా ఉంటారు. దాంట్లోంచి ఏదో పౌడర్ వస్తుంది, ఏదో తీస్తారని అంటారు. ఐ డోంట్ నో. బట్ ఒకటైతే వాస్తవం ఏంటంటే ఆ ఫర్నిచర్ పెట్టుకుంటే మంచి జరుగుతుంది అన్నటువంటిది మాత్రం వాళ్ళకి నమ్మకం. అది మిగిలినటువంటిది ఏమేమో తీస్తారో ఏదో తీస్తారో అదే దట్స్ ఏ డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ దిస్ ఈజ్ అయితే వాస్తవం. అందుకని వాళ్ళు కొంటారు. అందులో కూడా ఏమిటవుతుందంటే ఇది ప్లెయిన్లో కంటే కూడా మనకి కొండల్లో పెరిగినటువంటి దానికి ఆ గ్రెయిన్ వస్తుంది, రెడ్ గ్రెయిన్. ఆ రెడ్ గ్రెయిన్ వల్ల దానికి కాస్ట్ ఎక్కువ అవుతుంది. దీన్ని ఎలాగ పెట్టారు, ఎందుకు పెట్టారో తెలియదు కానీ ఎండేంజర్డ్ స్పీషీస్ కింద పెట్టారండి. ఎండేంజర్డ్ స్పీషీస్ కింద పెట్టడం వల్ల దాన్ని కొట్టాలనుకున్నా అమ్మాలనుకున్నా మనకి పెర్మిషన్స్ అప్ టు ఢిల్లీ లెవెల్లో మనకి పెర్మిషన్ కావాలి. అది ఇంటర్నేషనల్ లెవెల్లో ఉంది కదండి. అవును. సో పరంగా వస్తున్న సైట్స్ సంపదను పెట్టారు. సైట్స్ పెర్మిషన్ కూడా కావాలి. అది దాన్ని పెట్టడం వల్ల ఏమైందంటే దీని తాలూకా రేట్ పెరిగిపోయింది. సో అందుకని దీన్ని ఎలాగా కంట్రోల్ చేయడం చాలా కష్టమైపోయిందండి. ఓకే. కానీ మరి ఈ ఎపిసోడ్లో 21 మందిని కాల్చి చంపించారు కదండి. వాళ్ళందరూ వచ్చారు, రావడం అయితే వచ్చారు. ఆ రోజు ఏం జరిగిందండి? వాళ్ళందరూ వచ్చారు. ఎలాగవుద్దంటే మీకు ఇక నేను ఐ హ్యావ్ టు అంటే మీ వాళ్ళు చెప్తారు కదా ఎపిసోడ్ ఏం జరిగిందని. వాళ్ళు చెప్పారు. వీళ్ళంతా ఇది స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ టాస్క్ ఫోర్స్ పనే అది. ఇక అంటే కాల్చి చంపడం కాదు కదా. అంటే అటాక్ చేసినప్పుడు వాళ్ళు చాలా రూత్లెస్గా ఉంటారండి. మీరు అంతకుముందు కూడా మీకు ఐడియా ఉందో లేదో, ఒక ఫారెస్ట్ ఆఫీసర్ని బ్రూటల్గా చంపేశారు. రాళ్ళతో కొట్టి చంపేశారు. సో వాళ్ళు అంత బ్రూటల్గా ఉంటారు. తర్వాత మీరు ఒకసారి వాళ్ళని అడవిలో చేయాలంటే చాలా కష్టం. వాళ్ళకి అది ప్రాక్టీస్. సో అందుకని ఇట్ ఈస్ ఇన్ఎవిటబుల్. ఆ రోజు జరిగిన ఘటనలో 21 మంది సరే ఫైర్ ఓపెన్ చేశారు. వాళ్ళు స్టోన్ బెల్టింగ్ కొట్టారు. 20 మంది వాళ్ళు రాళ్లతో దాడి చేశారు. మన వాళ్ళు ఫైర్ ఓపెన్ చేశారు. అంటే ఆత్మరక్షణ వరకు కరెక్టే, దాని తప్పేం లేదు. ఎందుకంటే వీళ్ళు చనిపోతున్నారు. కానీ 20 మంది వరకు చంపడం అనేది చెప్పడం అంటే అప్పుడు అంతమంది వచ్చారు. ఎక్కువ నెంబర్లో అంటే ఒక ఆఫీసర్ ఎక్కువ పర్సనల్ ఇంట్రెస్ట్ చూసుకోవడం వల్ల అంత మేజర్ జరిగింది అనేది ఇక అలాగే ఏం పెద్దగా ఉండదు. అంటే ఏదో ఒకటి అచీవ్ చేయాలి నేను అన్నటువంటిది ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఎవరికైనా సరే అచీవ్మెంట్ అని చెప్పి 20 మందిని చంపడం అనేది కరెక్ట్ కాదు కదా. అది ఇన్సిడెంట్ జరిగింది. అది ఓకే. తర్వాత ఎక్కడికి వచ్చారండి? పీటీఓ మళ్ళీ లాస్ట్ పీటీఓలో రిటైర్ అయిపోయింది. రిటైర్ అయిన తర్వాత సాధారణ కొంతమంది ఆఫీసర్లు ఈ సెక్యూరిటీ వింగ్స్లోనో లేదా కార్పొరేట్ ఆఫీస్లో మేనేజ్మెంట్ స్కిల్స్ కోసం దేనికి పనిచేస్తుంటారు. మీరేంటండి విశాఖపట్నం శ్రీకాకుళం నుంచి 100 కిలోమీటర్ అవతలున్న సముద్ర ఒడ్డున ఊర్లోకి వచ్చి ఒక ఆశ్రమంలో పెట్టుకున్నారు. దేశవాళీ ఆవులు, ఆర్గానిక్ పంటలు పండించుకుంటున్నారు. అంటే మీ నాన్నగారు వారసత్వాన్ని కాపాడుకుందామన్నా?
యాక్చువల్గా నాకు పోస్టింగ్ డిఫరెంట్ ప్లేసెస్లో ఇవ్వమని చెప్పి రాశారు. అనురాగ్ శర్మ గారు కూడాను యాజ్ ఏ కన్సల్టెంట్ గ్రే హౌన్స్కి రమ్మని చెప్పి వాళ్ళు రాశారు. సమ్ డిఫరెంట్ రీజన్స్ ఏమో మరి, అంటే అప్పుడు ఉన్నటువంటి అధికారులకు కానీ లేకపోతే పొలిటికల్ బాసెస్కి కానీ నేను నచ్చలేదు. అందుకు కాబట్టి నాకు నచ్చినటువంటిది నేను మీరు ఐఎమ్ హ్యాపీ. ఎన్టీ రామారావు గారి దగ్గర నుండి రీసెంట్గా చంద్రబాబు నాయుడు మరొకసారి వచ్చినప్పటి వరకు పనిచేశారు. వీళ్ళందరిలో మీకు బాగా నచ్చిన సీఎం ఎవరు? రాజశేఖర రెడ్డి గారి దగ్గర కూడా చేశారు మీరు, కిరణ్ కుమార్ రెడ్డి గారు చేశారు, రోసయ్య గారి దగ్గర కూడా చేశారు. నేను పనిచేశాను కాబట్టి నాకు అందరూ రామారావే ది బెస్ట్ సీఎం. అంటే మొదటిసారి మీకు మెదక్లో చంద్రబాబు నాయుడు గారు ఎదురైనది, చివరిగా వచ్చేసరికి మరొకసారి ఆయన ముఖ్యమంత్రి అయినప్పుడు అది మనసులో పెట్టుకుని ఏమైనా మీకు ఇబ్బంది పెట్టారా? అది నేను ఎప్పుడు అనుకోలేదు అలాగే. ఎదురు పడ్డారా ఎప్పుడైనా? అంటే ఆయన నన్ను పేరు పెట్టి పిలుస్తాడు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు గోపాలకృష్ణ బాగున్నావు అంటారు. అలాగే ఏమీ ఇది లేదు, ఎందుకంటే నేను ఎన్టీ రామారావు దగ్గర ఉన్నానని ఆయనకి తెలుసు, అప్పుడు వచ్చేవారు అదంతాను. కాబట్టి ఆయన పేరు పెట్టి పిలుస్తారు, అలాగేమీ విషయం లేదు. సార్, ఇక్కడ మీ రావుతపురంలో దేశవాళీ ఆవులను పంపడం వెనుక కారణం? ఇది కొద్దిగా ఇంపార్టెంట్ ఇష్యూ. ఎలాగంటే మీకు పాలు మనకి ప్రోటీన్స్ అమైనో యాసిడ్స్తో తయారవుతాయి. ఇందులో A1 అండ్ A2 మిల్క్ అని అంటారు. ఇది మనకి పాశ్చాత్య దేశాల్లో చాలా ఇంపార్టెంట్. ఇది వుడ్ఫోర్డ్ అని చెప్పి ఒక ఆయన డెవిల్ ఇన్ మిల్క్ అని ఒక పుస్తకం రాశాడు. ఆయన పెద్ద రీసెర్చ్ చేసి రాశాడు. దాంట్లో ఈ A2 మిల్క్ అంటే దేశవాళీ ఆవులది A2 మిల్క్, జెర్సీ HF A1 మిల్క్. అయితే ఏమిటి తేడా ఏమిటంటే దీంట్లో స్ట్రక్చర్లో 67వ ప్లేస్లో A2 మిల్క్కి వచ్చినప్పటికీ ప్రోలీన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఇది మనం తీసుకుంటే నార్మల్గానే జీర్ణం అయిపోద్ది. అది A1 మిల్క్లోకి వచ్చినప్పటికీ హిస్టడిన్ అనేటువంటి పదార్థం ఉంటుంది. ఈ హిస్టడిన్ అనేటువంటి పదార్థము మార్పు చెందుతుంది. ఎలా మార్పు చెందుతుంది అంటే BCM7 కింద మార్పు చెందుతుంది. BCM7 అంటే బీటా కాసోమార్ఫిన్ 7. ఇది ఒఫైడ్ క్యారెక్టరిస్టిక్స్ ఉండి కొన్ని జబ్బులకి మూల కారణం అవుతుంది ఇది. అయితే A1 అయితే ఇమ్మీడియట్గా రాదు, స్లోగా వస్తుంది. ఎలాగా? టైప్ 2 డయాబెటీస్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్క్రిజోఫినియా, ఇంకా కొన్ని ఇటువంటివన్నీ అన్నమాట. అందుకని ఇది నాకు తెలిసిన తర్వాత దేశీ ఆవులు, మన సంపద, ఇవన్నీ కూడా మన దేశంకి సంపాదించినట్టు. HF జెర్సీ వచ్చినాయి ఏంటంటే సంకర జాతులు ఇతర దేశాల నుంచి వచ్చినటువంటి. అయితే అవి మిల్క్ ఈల్డింగ్ అవి ఎక్కువ, కానీ ఇవి ఆరోగ్యపరంగా ఇవి మంచిది. సో అందుకని చెప్పి దేశీ ఆవుల్ని నేను చూజ్ చేసుకోవటం జరిగింది, A2 మిల్క్ అన్నటువంటి ఉద్దేశంతో. ఇది సరే, నేను ఎంతమందికి ఇవ్వగలుగుతున్నాను, ఎంతమంది దీన్ని ఉపయోగించుకుంటున్నారు అన్నటువంటిది దట్స్ ఎ డిఫరెంట్ ఆస్పెక్ట్. ఇప్పుడు మీరు కాస్ట్ పరంగా చూసుకుంటే హైదరాబాద్లో ఈ దేశవాళీ అంటే ఈ ఆవుల తాలూకా పాలు 120 నుంచి 140 రూపాయల వరకు కూడా ఉన్నాయి. మీకు వైజాగ్లో 80 రూపాయల నుంచి 100 రూపాయల వరకు ఉన్నాయి. మనకిక్కడ నాకు అటువంటిది ఏమీ రావట్లేదు. అలాగే దేశీ ఆవుల నుంచి చేసినటువంటి నెయ్యి మీకు 3500 నుంచి 4000 వరకు హైదరాబాద్లో ఉంది. వైజాగ్లో అయితే 3000 వరకు ఉంది. నేను ఇక్కడ అటువంటిది ఏమీ చేయట్లేదు. సో దేశీ ఆవులు తాలూకా ఆ ప్రాపర్టీసే డిఫరెంట్. తర్వాత ఇవి దేనికైనా తట్టుకోగలవు. సో అందుకని ఈ బ్రీడ్ ఎక్కడి నుంచి తెప్పించారు మీరు? ఇది యాక్చువల్గా ఏమైందంటే మా రిలేషనే ఒక ఆయన తీసుకొచ్చాడు. వాడు డ్యూ టు సమ్ అదర్ రీజన్స్ వాడు వైండ్ అప్ చేసేస్తుంటే నాకు తెలిసింది. ఒరే నువ్వు ఎందుకు వైండ్ అప్ చేస్తావు, నాకు ఇచ్చేసే అని చెప్పేసి అనుకోకుండా వాటిని తీసుకోవడం జరిగింది. సో మొత్తం ఇవన్నీ కూడా హర్యానా నుంచి అక్కడి నుంచి తెచ్చిన పెంపకం మన ఆవుల్లాగా ఉంటుందా? దీనికి కొంచెం కష్టం ఎక్కువ ఉంటుంది. అంటే వాటికి సరైనటువంటి దాణా ఇవ్వాలి, చూసుకోవాలి. మన ఆవులంటే జెర్సీ HF డిఫరెంట్,
మనకి నాన్ డిస్క్రిప్టివ్ అంటాం. నాన్ డిస్క్రిప్టివ్ అంటే మనకి చిన్నప్పుడు చిన్న చిన్న ఆవులు ఉండేవి, అవి వేరు. వీటికి కొద్దిగా మనం దాణాలు అదంతా కొద్దిగా జాగ్రత్తగా పాలు తక్కువ వస్తాయి కదా, తక్కువ ఉంటుంది. అంటే మనం ఒక్కొక్కసారి పాలు ఇవ్వచ్చు, ఇంక్రీజ్ చేయొచ్చు, కానీ దానికి మళ్ళీ సెపరేట్ ఇది ఉంటుంది. బట్ మ్యాక్సిమం 3 లీటర్ల వరకు 3-4 లీటర్ల వరకు ఇస్తాయి. ఎన్ని ఉన్నాయండి ఇప్పటికి? ఇప్పుడు నా దగ్గర 10 ఆవులు ఉన్నాయి. 10 ఆవులు ఉన్నాయి అంటే 5 ఆవులే మిల్క్ ఇస్తున్నాయి. 5 డిఫరెంట్ స్టేజ్లో చూడుతూ ఉన్నాయి. ఓకే, ఇంకా మీరు ఆర్గానిక్ పంట వైపు ఎందుకు వెళ్ళారు? అంటే ఇక్కడ ఆర్గానిక్ అదే నేను ఇంతకు ముందు కూడా మీకు ఒకసారి చెప్పుంటాను. మనకి ప్రతి ఒక్క మనిషి కూడాను ఈ పురుగుల మందులు, ఈ కెమికల్ ఫెర్టిలైజర్స్ వేయటం వల్ల మనం తిన్నటువంటి ఆహారంలో అవశేషాలుగా ఇవన్నీ ఉండిపోతున్నాయి. ఉండిపోయి మనకి అన్ని రకాలైనటువంటి జబ్బులకి కారణం ఈ కెమికల్స్. కాబట్టి ఈ కెమికల్స్ మనం వాడకూడదు అన్నటువంటి ఉద్దేశంతో నేను ఎరువులు ఏమీ వేయనండి. యూరియా, డిఏపి, సూపర్ ఫాస్ఫేట్ ఇవేవి వాడను నేను. ఓన్లీ గ్రీన్ ఫాడర్ అంటాం మనం, అంటే మనం కట్టిజనం వేస్తాను. అది దున్నేసి నాట్లేస్తాం అన్నమాట. ఆ తర్వాత జీవామృతం, వేస్ట్ డికంపోజరు, తర్వాత వేప చెక్క ఇది వాడతాను. ఇంతకు తప్పించి నేను వాడను పంటల్లో దేంట్లో కూడా. ఇప్పుడు మీరు చేస్తున్న ఆర్గానిక్ వ్యవసాయంలో ఎన్ని ఎకరాలు వేశారు? దానికి రిజల్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? అంటే నేను చేస్తున్నాను. నాకు దీంట్లో ఇటువైపు ఈ ఆవుల్లో కానీ లేకపోతే దీంట్లో కానీ నాకేంటి లాభాలు లేకపోతే ఇంకోటి ఏమీ లేదండి. నేను చేస్తున్నటువంటి ఇంత వ్యవసాయంలో కూడా ధాన్యం అందరూ అమ్మునట్టే నేను అమ్ముతున్నాను. నాకు దీనికి సెపరేట్గా ఎవరు కొంటలేదు. చెప్పినా సరే మన ఏరియాలో ఎవరు ఇది మంచిదిరా మీరు తీసుకోండి అని చెప్పి అన్నా సరే ఎవరు లేదు. అంటే మీరు ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్లో దీన్ని సర్టిఫికేట్ తీసుకొచ్చుకున్నారు, దాని ఉద్దేశం ఏంటి? అంటే నేను ఏదైనా ఒక ఆర్గనైజేషన్కి ఇదిగో నేను ఆర్గానిక్గా పండిస్తున్నానంటే ఒకటి గుర్తింపు ఉండాలి కదా. సో అందుకని చెప్పి నేను చేశాను. అది చేయడం అవసరమైంది. సో ఫస్ట్ ఇయర్ చేశాను. అంతకు ముందే చేద్దాం అనుకున్నాను, ప్రైవేట్గా చేశాను. అది కొద్దిగా ఎక్స్పెన్సివ్తో కూడుకున్నది కాబట్టి ఆపేశాను మళ్ళీని. సో ఎప్పుడైతే గవర్నమెంట్ స్టార్ట్ చేశారో, ఇదైతే గవర్నమెంట్ ఆఫీసర్సే అందరు కూడా, వాళ్ళకి మనం ఎక్స్ట్రా పైసలు ఏమి పెట్టవలసినటువంటి అవసరం లేదు. వాళ్ళ తాలూకా ఫీజులు ఎంతవరకు అంతవరకే మనం ఇవ్వాలి. అది చాలా మినిమం అన్నమాట. సో అందుకని నేను స్టార్ట్ చేశాను. మొన్ననే వచ్చింది సర్టిఫికేట్. ఐ విల్ షో యూ. సార్ ఇప్పుడు ఫైనల్ క్వశ్చన్, మీ లక్ష్యం ఏంటండి? ఆర్గానిక్ అగ్రికల్చర్ కంటిన్యూ చేయాలి. విలేజ్ లెవెల్లో విలేజ్ ఒక స్వయం ప్రతిపత్తి కలిగినటువంటి ఒక ఎంటిటీగా తయారవ్వాలి విలేజ్. అది అందరూ చెప్తున్నారు మనల్లో. ప్రతి ఒక్కళ్ళు కూడాను రైతుని ఎత్తుకుంటున్నాము, రైతు అంటే మాకు ఎంతో ఇష్టము, రైతు పక్షపాతం అని అంటున్నాం. కానీ వాస్తవం కింద అదేమీ జరగట్లేదు. అది ఎందుకంటే ఎవరో హైదరాబాద్లోనో విశాఖపట్నంలోనో ఉండి చెప్పటం వేరు, గ్రామంలో ఉంటూ ఇక్కడ గాలి ఇక్కడ నీరు తాగుతూ మీరు చూడొచ్చు. నా దగ్గర వాటర్ ఫిల్టర్ లేదు, రాగి బింది నీరు, నా దగ్గర ఏసీ లేదు, మామూలు గాలి. ఇక్కడ అనుభవించినటువంటి వాడి తాలూకా పరిస్థితి నా ఉద్దేశంలో చెప్పినటువంటి మాట కరెక్ట్గానే ఉంటుంది. నేను అబద్ధాలు ఆడవలసినటువంటి అవసరం లేదు. కాబట్టి గ్రామాన్ని ఒక మంచి దృక్పథంతో తీసుకెళ్తే బాగుంటుంది అన్నటువంటిది నా తాలూకా అభిప్రాయము. అది ఎంతవరకు నేను సక్సెస్ అవుతానా అవనా, అది ఇట్స్ ఆల్ డిపెండ్ అపాన్ ది టైం. అంటే సిటీలో కూర్చొని ప్రకటనలు కూడా కాదు, మీ గ్రామాలకు వచ్చి పండించండి, వాళ్ళతో మమ్మేకొని అంటారు మీరు. అంతే కదా. ఇప్పుడు ఇక్కడ వస్తేనే మనకి కావలసినటువంటి ఆహార పదార్థాలు అంతా కూడా గ్రామంలో తయారవుతాయి. నేను కరోనా ఈ లాక్డౌన్ పీరియడ్లో బయటికి ఎక్కడికి ఏమి వెళ్ళాను. మా ఇంట్లోనే తోటకూర పండేది, బచ్చల కూర పండేది, అరటికాయలు అయ్యేవి, వంకాయలు అయ్యేవి, బెండకాయలు అయ్యేవి, కొబ్బరికాయలు అయ్యేవి. వీటితోనే నాకు కాలం గడిచిపోయేది.
నాకు ధాన్యం నావే నా సొంతం, ఇంకేం కావాలి నాకు? నేను ఆయిల్ కూడా నువ్వులు మా సేమ్, ఆ నువ్వులు నూనె తీసి ఇప్పుడు చాలా రోజుల నుంచి నేను నువ్వుల నూనె వాడతాను. అందుకని స్ట్రాంగ్ ఉన్నారు మీరు. అవి ఏం లేదండి. సార్ ఇంకో క్వశ్చన్, డిపార్ట్మెంట్లో రావాలనుకున్న వాళ్ళకి వేణుగోపాలకృష్ణ గారు ఏం చెప్తారు? ఏ డిపార్ట్మెంట్ అయినా సరే, పోలీస్ కానీ ఇంకోటి కానీ ప్రజలకి సేవ చేద్దాం అన్నటువంటి దృక్పథం ఒకటి ఉండాలి. ఫస్ట్ థింగ్, మనం ప్రజలకి బాసులం కాదు, మనం ప్రజలకి సేవకులమే. ఇది చాలామంది చెప్పరు. గవర్నమెంట్ ఎంప్లాయీ ఏమండి అంటే జీతగాడు. ఎవరికి జీతగాడు? ప్రజలకి. ప్రజలకి జీతగాడు. అది మన దృష్టిలో ఉండాలి. నేను బాస్ని కాదు అన్నటువంటి. రెండోది, ఏదైనా డెసిషన్ తీసుకునేటప్పుడు ఆ వచ్చి కంప్లైంట్ చేస్తాడే, వాడి ప్లేస్లో మనం ఉంటే ఏ విధంగా బిహేవ్ చేస్తాము అన్నటువంటిది మనకు రావాలి. వచ్చినప్పుడు ఖచ్చితంగా మనం న్యాయం చేస్తాం, అన్యాయం చెయ్యం. న్యాయం చేయటానికే ప్రయత్నించాలి కానీ సహాయం చేయకూడదు. సహాయానికి న్యాయానికి చాలా తేడా ఉందండి. సో న్యాయం చేయటానికే మనం ప్రయత్నించాలి కానీ సహాయం చేయటానికి. ఈ మూడు, ఒకటి న్యాయం చేస్తాను, కంప్లైంట్ ప్లేస్లో ఉంటే నేనేం చేయగలను అన్నటువంటిది దృష్టిలో పెట్టుకుంటే ఏదైనా సరే బాగుంటుంది. లేదు అంటే ఇక రోజు పోలీస్ డిపార్ట్మెంట్ రండి, కానీ పోలీసులుగా వచ్చిన తర్వాత ప్రజలకి బాస్గా కాకుండా కేవలం సేవకులుగా ఉన్న వాళ్ళు మాత్రమే ఆ భావంతో రండి, ఖచ్చితంగా ప్రజలు మీకు గుర్తిస్తారంటున్నారు వేణుగోపాలకృష్ణ గారు. ఇది ఈ వారం వేణుగోపాలకృష్ణ గారి ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. వచ్చే వారం మరొక గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు నమస్కారం. మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ని. Please subscribe ఐ డ్రీమ్స్. For more videos, subscribe I Dream. Please subscribe for more videos. I dream. I dream. For more videos, Subscribe, I dream. Please subscribe. సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్. Do subscribe. I dream. ఐ డ్రీమ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. డూ వాచ్ ఐ డ్రీమ్.